వెల్కమ్ టు శ్రీనాథ్. ఓకే, ఇవాళ వచ్చే టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీ 4th చాప్టర్, దట్ ఈస్ ఎక్స్క్రీషన్. సో దీని గురించి మనం బేసికల్గా ఓవరాల్ వ్యూ ఆఫ్ ద చాప్టర్ చూద్దాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేసికల్గా మనం ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి మనం సమ్మరైజ్ చేద్దాం. సో బేసికల్గా మనం ఇవాళ వచ్చే చాప్టర్ వచ్చేసి 4th చాప్టర్, దట్ ఈస్ ఎక్స్క్రీషన్, 10th క్లాస్ బయాలజీ. సో మనం ఇంట్రడక్షన్లో బేసికల్గా ఏం చూస్తామంటే మనకు జనరల్గా మనకు ఏ మిషన్ తీసుకున్నా, ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా బేసికల్గా దాని నుంచి చెత్త అనేది తయారవుతుంది, వేస్ట్ మెటీరియల్ ఏదో రూపంలో తయారవుతుంది. సో ఆ విధంగానే మన హ్యూమన్ బాడీ లేక యానిమల్ బాడీ కానీ ఈవెన్ ప్లాంట్స్ బాడీ నుంచి కూడా మనకు రకమైన వేస్ట్ మెటీరియల్ అనేది తయారవుతుంది. సో ఈ వేస్ట్ మెటీరియల్ అనేది జనరల్గా ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ద బాడీ. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ వేర్ ద వేస్ట్ మెటీరియల్ అనేది బేసికల్గా మనకి ఏ బాడీ లివింగ్ ఆర్గానిజం తీసుకున్నా దాని నుంచి జనరల్గా మనకు వేస్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన వేస్టేజ్ ఖచ్చితంగా బాడీ అనేది ఎలిమినేట్ చేయాలన్నమాట ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ద్వారా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్పుకుంటే బేసికల్గా మనకి ఏంటంటే జనరల్గా మనకు యూరిన్ ఫార్మేషన్ అనేది మేజర్ ఎజెండా అనమాట. సో యూరిన్ అనేది జనరల్గా మనకు డే టు డే లైఫ్లో మనకి 100 to 150 ml ఆఫ్ యూరిన్ అనేది జనరల్గా వీ క్యాన్ ఎక్స్క్రీట్ ఆన్ ద డే టు డే బేసిస్. అదే కాకుండా మన బ్లాడర్ కెపాసిటీ వచ్చేసి జనరల్గా ఇట్ విల్ బి లైక్ బియాండ్ 700 to 800 ml. అది ఇన్ కేస్ ఆఫ్ వెరీ రెస్ట్రిక్టెడ్ కండిషన్స్. సో బేసికల్గా ఫర్ ఎవ్రీ 24 hours roughly we can show that the waste material which is eliminated by the kidney is around 100 to 150 ml. So basically it's like 100 to 150 ml of sample can be collected for the daily basis for the working out. సో ఇదే విధంగా మనం ఆ శాంపుల్ తీసుకొని జనరల్గా వీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, మనం జనరల్గా మనకు బ్లడ్లో ఉన్న కంటెంట్స్, యూరిన్లో ఉన్న కంటెంట్స్ ఏవైతున్నాయో ఆ రెండు కంటెంట్స్ మధ్యలో సిమిలారిటీ ఉన్నదంటే జనరల్గా కొన్నిటి వరకే సిమిలారిటీ ఉంటుంది. అదే కాకుండా మనం బియాండ్ ద సిమిలారిటీకి వెళ్తే అంటే కొన్ని కాంపోనెంట్స్ ఏంటంటే బేసికల్గా బ్లడ్లో ఉంటాయి, యూరిన్లో ఉండవంట. దాని అర్థం ఏంటంటే బ్లడ్లో ఉన్నంత ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అంతా బ్లడ్లో ఉన్నంత బాడీ ఉంచుకుంటుంది. అండ్ అన్ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏవైతున్నాయో దే విల్ బి టేకన్ they will be filtered by the kidney and they will form the urine formation. అండ్ ఇక్కడ ఏంది జనరల్గా ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా బేసికల్గా మనకు కిడ్నీ అనేది మనకు ఆలోచనలు వస్తాయి. సో ఈ కిడ్నీతో పాటు మనకి ఏముంటుంది జనరల్గా ఏ పేర్ ఆఫ్ యూరేటర్స్ ఉంటాయి అండ్ యూరినరీ బ్లాడర్, ఫైనల్గా యురేత్రా. సో మన కంప్లీట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది పేర్ ఆఫ్ కిడ్నీ, దట్ ఈస్ లెఫ్ట్ అండ్ రైట్ కిడ్నీ, అండ్ ఫాలోడ్ బై ద పేర్ ఆఫ్ యూరేటర్స్ అండ్ యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా. దిస్ ఎవ్రీథింగ్, ద ఎంటైర్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ as excretory system within the human beings. ఇక్కడ జనరల్గా మనం దీంట్లో జనరల్గా మాట్లాడుకునేది ఏంటంటే కిడ్నీస్. సో ఇక్కడ కిడ్నీస్ అంటే ఏంటి జనరల్గా కిడ్నీస్ ఏంటంటే జనరల్గా దే ఆర్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్, ద ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్. అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు నెఫ్రాన్స్ కానీ లేకపోతే విచ్ ఆర్ ద ఫంక్షనల్ బేసిక్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ ఏంటంటే నెఫ్రాన్స్. సో ఎవ్రీథింగ్ ద పార్ట్ ఆఫ్ ద కిడ్నీస్ బేసికలీ మేడప్ ఆఫ్ ద బేసిక్ యూనిట్ కాల్డ్ as నెఫ్రాన్స్. అదే కాకుండా మనకి ఏంటి జనరల్గా రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్స్ అని రెండు ఉంటాయి. సో జనరల్గా రీనల్ ఆర్టరీ యొక్క పని ఏంటంటే ఇట్ విల్ enter the kidney and it is the one which is basically take the entry into the through the hilum. So and also the renal vein will exit through the hilum from the kidney. So జనరల్గా ఏంటంటే ఇట్ విల్ బి ఇదే కాకుండా రీనల్ ఆర్టరీ, రీనల్ వెయినే కాకుండా మనకి యురేటర్ అనే ఇంకో ట్యూబ్లాంట్ సబ్స్టెన్స్ కూడా బేసికల్గా మనకు కిడ్నీ నుంచి వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ ఎక్కడైతే మన కిడ్నీ కాన్వెక్స్ లా ఉందో ఆ పర్టికులర్ కాన్కేవ్ షేప్ ఏదైతుందో మనకి బీన్ షేప్ ఏదైతుందో అక్కడ నుంచి మనకు బేసికల్గా రీనల్ ఆర్టరీస్, రీనల్ వెయిన్స్ అండ్ ఆల్సో మనకు యురేటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో జనరల్గా రీనల్ ఆర్టరీ యొక్క పని ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్లడం. అట్ ద సేమ్ టైం దాంతోపాటు వేస్ట్ మెటీరియల్ కూడా, వాటర్ సాల్యుబుల్ వేస్ట్ మెటీరియల్ కూడా మన రీనల్ ఆర్టరీ ద్వారానే కిడ్నీకి రీచ్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఫిల్ట్రేషన్ అయినాక బయటకు వచ్చేది ఏంటంటే రీనల్ వెయిన్ అనమాట. అలాంగ్ విత్ ద రీనల్ వెయిన్ మనకు జనరల్గా యురేటర్ కూడా ఆ హైలస్ నుంచి ఆ పర్టికులర్ హైలం నుంచి మనకు బయటకు వస్తుంది అనమాట. సో ఇట్లా రెండు విధాలుగా రెండు యురేటర్ మనకు రెండు కిడ్నీస్ నుంచి మనకు బయటకు వస్తుంది. అండ్ కమింగ్ టు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ, బేసికల్గా మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ గురించి మాట్లాడుకోవాలంటే
మనకి ఏంటంటే వీ విల్ టేక్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కిడ్నీ. ఈ కిడ్నీని మనం లాంగిట్యూడినల్ సెక్షన్లో మనం కట్ చేస్తే మనకు లోపల ప్రాపర్గా స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద నెఫ్రాన్స్ అనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి 1.8 1.3 to 1.8 బిలియన్ ఆర్ మిలియన్ కైండ్ ఆఫ్ సెల్స్ ఆర్ మనకు రఫ్గా 1.3 to 1.8 మిలియన్ అనేది దే ఆర్ ప్రజెంట్ యాజ్ ఎ వన్ nephrons are present in one kidney unit. So they are very microscopic in nature and they are basically గా మనకి ఏంటంటే nephrons అంటే ఏంటంటే they are very thin tubular structures which are involved in the formation of urine. So they are called as urinoferous tubules or nephrons or the one which are useful in the formation of the microscopic or the thin tubules. ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి మాట్లాడుకోవాలంటే బేసికల్గా వీ విల్ బి టాకింగ్ అబౌట్ ద మ్యాలఫిజియన్ బాడీ. ఈ మ్యాలఫిజియన్ బాడీలో మనకు జనరల్గా ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద బోమెన్స్ క్యాప్సూల్ అండ్ ఆల్సో గ్లోమెరులస్ నెట్వర్క్ ఏదైతుందో ఆ నెట్వర్క్తో పాటు కంప్లీట్ క్యాప్సూల్ని బోమెన్స్ క్యాప్సూల్ అంటాము. ఆ నెట్వర్క్ని మనము మనకు జనరల్గా ఆ నెట్వర్క్ని మన గ్లోమెరులార్ నెట్వర్క్ అని కూడా అంటాం. సో ఫైనల్గా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మనకు నారో ట్యూబ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నారో ట్యూబ్ జనరల్గా మనకు ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ద కలెక్టింగ్ దట్. సో ఈ నారో ట్యూబ్ని బేసికల్గా మనము 3 డిఫరెంట్ కైండ్లా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మనకు పీసీటీ ట్యూబ్ అండ్ దాని ఫాలోడ్ బై లూప్ ఆఫ్ హెన్లీ అండ్ ఫైనలీ డీసీటీ ట్యూబ్. సో దీని గుండాగా మనకి ఎప్పుడైతే యూరిన్ వెళ్తుంటుందో ఆ అబ్జార్ప్షన్ అండ్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇదే కాకుండా మన రీనల్ ట్యూబ్యూల్ అంటే జనరల్గా మనకు పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ అండ్ డీసీటీ మూడే కాకుండా మనకు పెరిట్యూబులర్ క్యాపిలరీ అనేది అరేంజ్మెంట్ ఉంటుంది. అంటే క్యాపిలరీ నెట్వర్క్ విచ్ ఇస్ కవరింగ్ ఎంటైర్ నెఫ్రాన్ ఇస్ కాల్డ్ ఎస్ పెరిట్యూబులర్ క్యాపిలరీ. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే కాంపోనెంట్ మనకు యూరిన్ నుంచి అబ్జార్బ్ అవుతుందో డైరెక్ట్లీ దే క్యాన్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ బై మీన్స్ ఆఫ్ దిస్ నెట్వర్క్. అదే ఏదైతే ఎక్స్క్రీట్ కావాలనుకుంటుందో ఆ బ్లడ్ నుంచి ఆ కాంపోనెంట్ డైరెక్ట్లీ దే క్యాన్ ఎంటర్ రాదర్ దాన్ ఎంటరింగ్ టు ద బోమెన్స్ క్యాప్సూల్. దే క్యాన్ ఎంటర్ from this network into the they can enter into this particular tubule, that is the loop of Henle. సో ఇక్కడ ఏంటి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ జనరల్గా దీంట్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్. ఈ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్లో మనకు హై ప్రెషర్ అప్లై అవుతుంది. తర్వాత ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అండ్ ట్యూబులర్ సెక్రీషన్. బేసికల్గా ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటి జనరల్గా ఎప్పుడైతే మనం బోమెన్స్ క్యాప్సూల్ నుంచి ఫిల్టరేట్ అయ్యి యూరిన్ ఫామ్ అవుతుందో ఇక్కడ జనరల్గా మనకు ఎక్సెస్ ఆఫ్ వాటర్ కానీ లేకపోతే ఎక్సెస్ ఆఫ్ ఏవైతే వాంటెడ్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవంతా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే మనకు ఆ నెక్స్ట్ లెవెల్కి వస్తుందో ట్యూబులర్ సెక్రీషన్ జరుగుతుంది. అంటే ఏంది మనకు చుట్టుముట్టున్న పెరి క్యాపిలరీ నెట్వర్క్ ఏదైతుందో అక్కడ నుంచి వచ్చే కాంపోనెంట్స్ అంతా దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద ట్యూబ్స్. ఇదే కాకుండా మనకు ఈ అంతా అయినాక జనరల్గా దేర్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. సో బేసికలీ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఈస్ ద వన్ వేర్ బేసికల్గా మనకు కంప్లీట్గా ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యూరిన్. అంటే ఈ జనరల్గా యూరిన్ కాంపోజిషన్ ఏదైతే ఉందో ఆ యూరిన్ కాంపోజిషన్ జనరల్గా ఫైనల్గా మనకు ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే కంప్లీట్గా కలెక్టింగ్ ట్యూబ్యూల్లో దాని యొక్క కాంపోజిషన్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఈక్వాలెంట్ టు ద పర్ఫెక్ట్లీ టు ద యూరిన్. సో ఇదంతా క్రాస్ అయినాక దెన్ ద యూరేటర్స్ ఆర్ ద వన్ విచ్ విల్ బి కనెక్టింగ్ ద కిడ్నీ. అదే కాకుండా జనరల్గా మన యూరినరీ బ్లాడర్ కనెక్ట్ అయినాక ఆ బ్లాడర్ యొక్క పని ఏంటంటే ఇట్స్ ఎన్ సాక్ వేర్ దేర్ ఇస్ ఏ P-shaped one and it is having the capacity for holding up to 300 to 800 ml of urine. So generally ఇదంతా అయినాక urethra is the one which is basically drawing the urine from the urinary bladder. And final గా మనకి ఏంటంటే ureter ఏదైతే ఫామ్ అయిందో ఆ ureter కాస్త it will be ending at the it can be ending at the tip of the penis for the male or it can be having a separate duct for the female. So basically it may be like 4 centimeters in the female and 20 centimeters in case of male. And micturition అంటే ఏంటి జనరల్గా ఏదైతే మనం urging for us to go for the urine because of filling of the urinary bladder, that is up to 700 to 800 ml of water fill అయినప్పుడు urine fill అయినప్పుడు the urging for the urine to be coming out is called as micturition.
So, and coming to the composition of urine, basically the urine is the one which is having the 96% of water, 2.5% of organic substances like creatine, and also మనకు ఎన్ నెంబర్ ఆఫ్ విటమిన్స్ కానీ, ఎక్సెస్ ఆఫ్ విటమిన్స్, హార్మోన్స్ కానీ, మనకు క్రియాటిన్ కానీ ఇవంతా ఏంటంటే యూరిక్ యాసిడ్ అంతా ఆర్గానిక్ కాంపోనెంట్ అనమాట. సో దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ 1.5% ఇస్ ద ఇన్ఆర్గానిక్ సాల్ట్స్. సో బేసికల్గా ఇక్కడ ఏంది సోడియం క్లోరైడ్ అండ్ ఆల్సో పొటాషియం సల్ఫేట్, కాల్షియం అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయో అవి 1.5% ఆఫ్ ద యూరిన్ విల్ బి మేకింగ్ అట్. సో బేసికల్గా మనకి ఎప్పుడైతే మనకు పర్సన్ ఇఫ్ ఈస్ హ్యావింగ్ ద కిడ్నీ ప్రాబ్లమ్, బేసికలీ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ ఏదైతుందో ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ ద్వారా మనకి కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. సో బేసికల్గా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగినప్పుడు దెన్ ద పర్సన్ విల్ గో ఫర్ ద డయాలసిస్, దట్ ఈస్ ద డయాలసిస్ మిషన్, నథింగ్ బట్ ద ఆర్టిఫిషియల్ కిడ్నీ. దీంట్లో ఏంటంటే జనరల్గా మనకు బ్లడ్ అనేది నార్మల్గా మనకు మెంబ్రెయిన్ ద్వారా ఫిల్ట్రేషన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు ప్రాపర్గా జరుగుతుందంటే ఎప్పుడైతే మనకు జనరల్గా మనకు కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయినప్పుడు, డయాలసిస్ చేయాల్సిన అవసరం లేదు అంటే కంప్లీట్గా డయాలసిస్ కూడా సెకండ్ ఆప్షన్ అనుకున్నప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బికాస్ ఆఫ్ ద అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు ఇది చేసే ముందు జనరల్గా మనకు రిసీవింగ్ డోనార్ సెల్స్, డోనార్ ఆర్గానిజమ్స్ అంటే డోనార్ అండ్ రిసీవింగ్ పేషెంట్స్ మధ్యలో ఉన్న కంపాటబిలిటీ అనేది అర్థం చేసుకోవాలి. బ్లడ్ కంపాటబిలిటీ, టిష్యూ కంపాటబిలిటీ ప్రాపర్గా ఉంటేనే మనకు గ్రాఫ్ రిజెక్షన్ జరగదు. సో మనకు ఇదే కాకుండా మనం ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అదర్ దాన్ ద కిడ్నీ అంటే బేసికల్గా లంగ్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెల్ చేస్తుంది. అదే టు సమ్ ఎక్స్టెంట్ ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ స్కిన్ ద్వారా కూడా మనకి బయటికి ఎలిమినేట్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి ఇదే కాకుండా లివర్ ఏం చేస్తుందంటే ఆర్బీసీస్ ఎప్పుడైతే చనిపోతాయో ఆ లివర్ ఏం చేస్తుంది బైల్ పిగ్మెంట్స్ బిలిరుబిన్ అండ్ బిల్వర్డిన్ ఏదైతుందో సెక్రీట్ అవుతుందో ఆ సెక్రీషన్స్ అంతా లివర్ ద్వారా మనకి ఇంటెస్టైన్లోకి జనరేట్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఏంది బేసికల్గా మనకు లార్జ్ ఇంటెస్టైన్ కూడా జనరల్గా ఎక్సెస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఎస్పెషల్లీ కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్స్, ఐరన్ విల్ బి ఎక్స్క్రీటెడ్ ఇంటూ ద లూమెన్ అలాంగ్ విత్ ద ఎక్స్క్రీటరీ మెటీరియల్. ఓకే, ఇదే కాకుండా మనం ఎక్స్క్రీషన్ ఇన్ ద అదర్ ఆర్గానిజం ఎస్పెషల్గా యూనిసెల్యులర్ ఆర్గానిజం చూసుకుంటే అది చాలా యూనిక్గా ఉంటుంది. ఏంటంటే ఒకటే ఈ సెల్ ఉంటుంది కనుక ఆ సెల్లులో జనరల్గా ఉన్న కాంపోనెంట్స్ అంతా ఈజీగా డిఫ్యూజ్ అయిపోయి బయట సరౌండింగ్స్కి వెళ్ళిపోతాయి అనమాట. సో ద సింపుల్ diffusion is the process of excretion in the other animals. సో ఇక్కడ ఏంది జనరల్గా మనకు ఇదే కాకుండా ఇప్పటివరకు మాట్లాడుకున్న యానిమల్స్ గురించి కాకుండా ఇప్పుడు మనము ఎక్స్క్రీషన్ అండ్ సెక్రీషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై మీన్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంది జనరల్గా మనకు ఎన్నో రకాలుగా మనకు ప్లాంట్ అనేది ఎక్స్క్రీషన్స్ కానీ సెక్రీషన్స్ చేస్తుంటుంది. సో బేసికల్గా ఏంది ఆల్కలాయిడ్స్ అనేది దే ఆర్ ద నైట్రోజన్ కంటైనింగ్ బై ప్రోడక్ట్స్. బేసికల్లీ దే ఆర్ ద వన్ విచ్ ఆర్ బేసికలీ హ్యావింగ్ ద కామన్ ఆల్కలాయిడ్స్ ఇన్ ద ప్లాంట్. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఆల్కలాయిడ్స్ అనేది నైట్రోజనస్ బై ప్రోడక్ట్స్. బేసికలీ దే ఆర్ టాక్సిక్ టు ద ప్లాంట్స్ అండ్ మోస్ట్లీ వీ కెన్ హ్యావ్ ద ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆల్కలాయిడ్స్. And apart from this, tannins అనేది they are the carbon compounds which are basically stored within the plant. సో ఇది దేనికి యూస్ఫుల్ అంటే లెదర్ ఇండస్ట్రీలో అండ్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ద మెడిసినల్ వాల్యూస్. అండ్ రెజిన్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ సింథసైజ్డ్ బై ద జినోస్పర్మ్స్, బేసికల్లీ ఎగ్జాంపుల్ పిన్నస్. ఓకే, ఈ ప్లాంట్లో ఏంటంటే జనరల్గా దే ఆర్ వెరీ మచ్ యూజ్డ్ ఇన్ ద వర్నిషెస్. సో అంటే మనకు పాలిషింగ్ పర్పస్కి. అదే కాకుండా మనము నీమ్ అండ్ అకేషియా ప్లాంట్స్లో జనరల్గా గమ్ అనేది లేటెక్స్ కైండ్ ఆఫ్ గమ్ అనేది మనకు వీ కెన్ ఆల్సో సీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో మనకు జనరల్గా మనకు లేటెక్స్ అనేది ఏంటంటే బేసికల్గా ఇది ఒక ప్లాంట్ సెక్రీషన్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్ వాట్ ఎవర్ ద రబ్బర్ విచ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ డే టు డే లైఫ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద లేటెక్స్ విచ్ ఇస్ ఏ పాలిమర్ విచ్ ఇస్ ఏ ప్లాంట్ ఆరిజిన్. సో ఫైనల్గా మనం ఇదంతా మాట్లాడుకున్నాక ఎక్స్క్రీషన్కి సెక్రీషన్కి ఏంటి తేడా అంటే జనరల్గా మనకు ప్రిన్సిపల్గా చూస్తే రెండిట్లో కూడా మనకు సబ్స్టెన్స్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఎక్స్క్రీషన్లో ఏంటంటే వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ సింథసైజ్ ద
component which will be utilized or which will be doing the work in the other part of the body. So for example, digestive juices కానీ హార్మోన్స్ కానీ బైల్ పిగ్మెంట్స్ బైల్ యాసిడ్స్ ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనకు సెక్రీషన్స్ కింద వస్తుంది. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? బేసికల్గా ఆ కాంపోనెంట్ అనేది మనకు ఆర్గానిజం నుంచి బయటికి కంప్లీట్గా లివింగ్ ఆర్గానిజం నుంచి ఎలిమినేట్ అయ్యేదాన్ని ఎక్స్క్రీషన్ అంటాం. సో సెక్రీషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. So this is about the overview of the entire chapter, that is the chapter 4 of the biology 10th, and ఈ చాప్టర్లో మనము కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా మనం వచ్చే దాంట్లో మనకు ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం ఏంది జనరల్గా ఎక్స్క్రీషన్ యొక్క ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటాం? జనరల్గా మనకి ఏ లివింగ్ ఆర్గానిజం చూసుకున్నా కూడా ఆ లివింగ్ ఆర్గానిజం నుంచి ఖచ్చితంగా మనం ఎక్స్క్రీటరీ అండ్ వేస్ట్ మెటీరియల్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేందంటే ఈ జనరేట్ అయిన వేస్ట్ మెటీరియల్ ఏ రూపంలో ఉండొచ్చు? జనరల్గా అది ఎక్సెస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, లేకపోతే యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా, ఇవన్నీ దీస్ ఆర్ కమింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్. సో బేసికల్గా ఈ ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్ ఏ విధంగా మనం జనరేట్ అవుతుంది? ఎందుకంటే జనరల్గా మనకు ఎప్పుడైతే మన సెల్స్ ప్రోటీన్స్ కానీ లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ యూజ్ చేసుకున్నప్పుడు దాని యొక్క అవుట్పుట్, దాని యొక్క వేస్ట్ ప్రోడక్ట్ ఏ విధంగా జనరేట్ అవుతుందంటే ఇట్ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, and also in terms of all the nitrogenous waste, creatinine. ఇదే కాకుండా మనకు జనరల్గా సోడియం కానీ క్లోరైడ్ కానీ ఇవన్నీ ఎక్స్క్రీట్ అవుతుంటాయి అనమాట. సో ఇవన్నీ ఎక్స్క్రీట్ అయినప్పుడు వాట్ ఎవర్ ద సిస్టమ్ విచ్ ఈస్ దేర్, ఈ సిస్టమ్ మనలో ఉన్న ఎక్స్క్రీటర్ సిస్టమ్ యొక్క పని ఏంటంటే ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో మన బాడీలో, మన బాడీ సెల్స్ ద్వారా ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో ఆ జనరేషన్ అంతా జనరల్గా ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ప్లేస్ బై మీన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్. సో ఎక్స్క్రీషన్ అనేది ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఆర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా జనరల్గా మనము ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ అనేది జనరల్గా మనకు బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అవుతూ బయటకు వస్తాయి అన్నమాట. సో జనరల్గా మనకు ఎప్పుడైనా సెల్ తీసుకుంటే జనరల్గా మనకి ఏంటంటే జనరల్గా సెల్స్ ఏవి తీసుకున్నా కూడా మనకు ఎప్పుడైనా సెల్స్ జనరల్గా దే విల్ యూజ్ ద బయోమాక్రోమాలిక్యూల్స్. అంటే బయోమాక్రోమాలిక్యూల్స్ అంటే ఏంది? కార్బోహైడ్రేట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవంతా ఏంటంటే దే ఆర్ ద మెటబాలిక్ ఫ్యూయల్స్ అనమాట. సో ఎప్పుడైతే సెల్ దే ఆర్ టేకింగ్ దిస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్, విటమిన్స్, దెన్ ద సెల్స్ విల్ హ్యావ్ ద ఎబిలిటీ టు జనరేట్ ద వేస్ట్ మెటీరియల్. సో జనరల్గా ఈ వేస్ట్ మెటీరియల్ ఏ విధంగా ఉండొచ్చు మనకు? దిస్ ఆర్ నథింగ్ బట్ ద యూరియా కానీ యూరిక్ యాసిడ్. So urea and uric acid are nothing but the waste material which will be generated because of the excess of usage, whatever the usage which is done by the cell, they will be generating the waste material. So ఈ వేస్ట్ మెటీరియల్ జనరల్గా యూరియా కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు. దీన్ని మనం ఇంకో విధంగా కూడా అనవచ్చు, దాన్ని మెటబాలిక్ వేస్ట్ అనవచ్చు. So the cell, when it is using the biomolecule, that is carbohydrates and protein, it will generate the waste material that is in the form of urea, uric acid, that is metabolic waste. Coming to actually excretion in the human beings, basically we can explain in terms of different things. So basically మనం excretion in human beings లో మనం ఏ విధంగా మాట్లాడుకోవచ్చు? కార్బన్ డైఆక్సైడ్ అయితే జనరల్గా gaseous form. So gaseous form is nothing but the carbon dioxide which will be excreted by the lungs. అదే మనము జనరల్గా బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఏదైతుందో ఈ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఆర్ బేసికల్లీ దే ఆర్ ద వన్స్ విచ్ విల్ బి ఎక్స్క్రీటెడ్ బై ద ఇంటెస్టైన్. సో జనరల్గా ఇంటెస్టైన్ is the one which is basically involved in the creating the bile salts and the bile pigments. So they will be excreting by means of intestine. ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద బ్రేక్డౌన్ ఆఫ్ ద ఆర్బీసీ. సో జనరల్గా ఇది ఎందులోకి ఎక్స్క్రీట్ అవుతుంది? ఇంటెస్టైన్లోకి ఎక్స్క్రీట్ అవుతుంది. బేసికల్గా ఆర్గన్ ఏమి ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ? లివర్. సో liver is the one which is involved in the excreting the bile salts and bile pigments which are formed as a part of RBC breakdown into the intestine. సో ఇదే కాకుండా మనకు జనరల్గా ఇంకా వేరే ఏం మాట్లాడుకోవచ్చు? జనరల్గా కిడ్నీ, మేజర్ కాంపోనెంట్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్క్రీషన్ ఇస్ ద కిడ్నీ. సో కిడ్నీ దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? జనరల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్ట్రేషన్ ఆఫ్ ద
యూరిన్. సో యూరిన్ అంటే జనరల్గా మనకు వాటర్ అలాంగ్ విత్ ది ఇన్ఆర్గానిక్ సాల్ట్స్, ఇన్ఆర్గానిక్ అయాన్స్ అండ్ సాల్ట్స్ అండ్ ఆల్సో ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఇవన్నిటిని ఫిల్టర్ చేసేది కిడ్నీ. సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి యూరిన్ అనమాట. సో యూరిన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, జనరల్గా యూరిన్ యొక్క కాంపోజిషన్ చూసుకుంటే మన 95% మనకు వాటరే ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జనరల్గా మనకు 2.5% ఏంది బేసికల్గా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది అండ్ 1.5% ఏంది బేసికల్గా ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. సో జనరల్ ఆర్గానిక్ మ్యాటర్, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఎంటైర్ along with the water is basically called as urine. So urine is the one which is basically consisting of water, inorganic salts and organic components. So organic components and inorganic salts and the water will be making up the urine. సో బేసికల్గా మనం ఏంది జనరల్గా ఏం మాట్లాడుకుంటామంటే యూరిన్ అనేది బేసికల్గా మనకు జనరల్గా పర్ డే ఇట్ క్యాన్ బి లైక్ ద హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లాడర్ ఈస్ మేబీ లైక్ ఇట్ మే బి అరౌండ్ 300 to 800 ml. సో జనరల్గా 800 ml ఇస్ ద కంప్లీట్ కెపాసిటీ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్. సో మనం ఇక్కడ ఏం మాట్లాడుకోవచ్చు, యూరిన్ అంటే జనరల్గా ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద కిడ్నీ ఫిల్టరేషన్ విచ్ ఇస్ బేసికలీ డూయింగ్ ద ఫిల్టరేషన్ ప్రాసెస్ లైక్ వాటర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్ అండ్ ఆల్సో ఆర్గానిక్ మ్యాటర్ అలాంగ్ విత్ ద inorganic salt. So inorganic, organic and water will be filtered together by the kidney to generate the urine. సో ఇక్కడ మనం బేసికల్గా ఇక్కడ చూసుకుంటే మనం ఏంటంటే దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద బ్లడ్ అండ్ దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద యూరిన్. సో మనం మోస్ట్లీ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ మనకు జనరల్ కాల్షియం ఇవంతా ఏంటంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ద వేస్ట్ మెటీరియల్, మోస్ట్లీ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. సో ఎప్పుడైనా మనం యూరిన్ అనాలిసిస్ చేసేటప్పుడు యూరిన్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ వేస్ట్ మెటీరియలే ఉంటుంది. అదే మనకు బ్లడ్లో తీసుకుంటే ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద మెటబాలిక్ ఫ్యూయల్ లైక్ గ్లూకోజ్ కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేర్, కొలెస్ట్రాల్, గ్లూకోజ్ ఇవన్నీ యూస్ఫుల్ కాంపోనెంట్స్. ఇవే కాకుండా వేస్ట్ మెటీరియల్ కూడా మనకు జనరల్గా మనకు ఇక్కడ బ్లడ్లో మనకు జనరల్గా జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో బేసికల్గా ఈ వేస్ట్ మెటీరియల్ జనరల్గా ఇట్ ఈస్ జనరేటెడ్ బై మీన్స్ ఆఫ్ బ్లడ్ అండ్ ద బ్లడ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద విల్ బి అండర్గోయింగ్ ద ఫిల్టరేషన్ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్. సో ఇదే కాకుండా మనం ఎలక్ట్రోలైట్స్ ఏదైతుందో ఈ ఎలక్ట్రోలైట్స్ జనరల్గా ఇవన్నీ కాకుండా మనకు సాల్ట్స్, మినరల్స్ అంతా దే ఆర్ నథింగ్ బట్ దే ఎలక్ట్రోలైట్స్ విచ్ ఆర్ మెయింటైనింగ్ ద వాటర్ బ్యాలెన్స్ విత్ ఇన్ ద బాడీ. సో ఇక్కడ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ బేసికల్గా మనం ఏం అర్థం చేసుకుంటామంటే దే ఆర్ ద పేర్ ఆఫ్ కిడ్నీస్. సో దే విల్ బి ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్. సో ఇక్కడ ఏముంటుంది మనకు దే ఆర్ 2 pair of kidneys విచ్ ఆర్ రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీ అండ్ దీని నుంచి మనకు 2 urethra వస్తుంది. ఓకే, మనకు జనరల్గా మనకు పేర్ ఆఫ్ యూరెటర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది మనకు ఇక్కడ జనరల్గా మనకు 1 pair ఆఫ్ కిడ్నీ. సో 1 pair ఆఫ్ కిడ్నీ, ఓకే, 1 pair ఆఫ్ కిడ్నీ అండ్ దేర్ ఇస్ యూరేటర్స్ వస్తాయి. యూరేటర్స్ నుంచి జనరల్లీ దే విల్ బి కనెక్టెడ్ టు ద యూరినరీ బ్లాడర్. ఓకే, దీని యూరినరీ బ్లాడర్ అంటాం. అండ్ ఫైనల్గా యూరేటర్ మనకు యురేత్రా. సో బేసికల్గా మనం ఏం చూసుకోవచ్చు, మనము ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు మనము వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దిట్ కన్సిస్టింగ్ ఆఫ్ పేర్ ఆఫ్ కిడ్నీస్ అండ్ a pair of ureters, and apart from this there is a single urinary bladder and also there is urethra. సో బేసికల్గా మనం ఏంది మనకు కిడ్నీ పేర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటుంది, యురేటర్స్ ఉంటుంది, బ్లాడర్ ఉంటుంది అండ్ యురేత్రా ఉంటుంది. So urethra is the one which is finally opening at the end of the urinary system. So ఇక్కడ నుంచి మనకు యూరిన్ అనేది పాస్ అవుట్ అయిపోతుంది అనమాట. సో వెదర్ ఇట్స్ a female or a male one, basically we will have this pair of kidneys, ureters, bladder and urethra. సో ఇక్కడ ఏంటి బేసికల్గా మన కిడ్నీస్ గురించి చూసుకుంటే ఏంటంటే జనరల్గా ఈ కిడ్నీస్ గురించి సైజ్ చూసుకుంటే 10 centimeters ఇన్ లెంత్ ఉంటుంది అండ్ 5 to 6 centimeters ఇన్ ద బ్రెత్ ఉంటుంది. సో జనరల్గా మన సైజ్ ఆఫ్ ద కిడ్నీ ఏంటంటే ఇట్స్ లెంత్ ఈస్ 10 centimeters అండ్ వాట్ ఎవర్ ద బ్రెత్ ఈస్ ఇన్ ద 5 to 6 centimeters. ఇదే కాకుండా జనరల్గా మనకు 4 centimeters ఇన్ థిక్నెస్. సో 4 centimeters ఇన్ ద థిక్నెస్ అనేది ఇట్స్ బేసికల్లీ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద మనకు ఎంటైర్గా మన కిడ్నీ యొక్క థిక్నెస్ వచ్చి 4 centimeters. సో ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాము, కిడ్నీ యొక్క అవుటర్ సైడ్
ఉండేది కాన్వెక్స్ అనమాట. సో వాట్ ఎవర్ ద కిడ్నీ వీఆర్ సీయింగ్ బేసికలీ ఈ అవుటర్ పోర్షన్ వచ్చేసి కాన్వెక్స్, అదే ఇన్నర్ పోర్షన్ వచ్చేసి కాన్కేవ్. సో మనకు ఏంది ఇన్నర్ సైడ్ ఏదైతే ఇన్నర్ సైడ్ ఉంటుందో దాన్ని కాన్కేవ్ అంటాము, అండ్ అవుటర్ సైడ్ వచ్చేసి కాన్వెక్స్. అండ్ ఇక్కడ జనరల్గా మనకి ఏం చేస్తాం మనకు రైట్ కిడ్నీ చూసుకుంటే దట్ ఈస్ బేసికలీ మనకు ఇట్ ఈస్ లోవర్. సో మనము లెవెల్లో చూసుకుంటే రైట్ కిడ్నీ ఈస్ మోర్ లోవర్ వెన్ కంపేర్ టు ద లెఫ్ట్ కిడ్నీ. ఎందుకు అంటే జనరల్గా టు అకామిడేట్ ద అదర్ ఆర్గన్స్. సో బేసికల్గా ఇక్కడ ఏంది జనరల్గా మనకు ఎప్పుడైతే రైట్ కిడ్నీ మన కిందికి ఎందుకు ఉంటే లెఫ్ట్ కిడ్నీ పైన ఎందుకు ఉంటుంది అంటే జనరల్లీ టు అకామిడేట్ ద అదర్ కాంపనెంట్స్ ఎస్పెషల్లీ ద లివర్. మనకు రైట్ కిడ్నీ మీదనే జనరల్గా మనకు లివర్ వస్తుంది కనుక ఆ కిడ్నీ కొంచెం కిందికి ఉంటుంది, అదే మన లెఫ్ట్ కిడ్నీ అనేది కొంచెం పైకి ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద కిడ్నీ. సో generally they are beans in shape, they are like looking like a bean, and also they are reddish brown in color, and they are basically present in the lower part. So మనకి ఈ పార్ట్ ని చూసుకుంటే పైన వచ్చేసి మనకు చెస్ట్ క్యావిటీ అంటాము, కింద వచ్చేసి అబ్డామినల్ క్యావిటీ. సో కిడ్నీ ఆర్ ద వన్ విచ్ ఆర్ బేసికలీ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ, అండ్ దే ఆర్ పేర్ ఆఫ్ beans shaped structure which was brownish red color. సో దే ఆర్ అటాచ్డ్ టు ద డార్సల్ వాల్, బాడీ వాల్. సో అంటే ఏంటి దాని అర్థము మనకు పైన దే విల్ బి అటాచ్డ్ టు ద డార్సల్ సైడ్ ఆఫ్ ద బాడీ వాల్. సో బేసికలీ వన్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద బాడీ క్యావిటీ. అంటే ఏంటి మనకు బ్యాక్ బోన్ తీసుకుంటే జనరల్గా బ్యాక్ బోన్కి ఒక సైడ్ ఒక కిడ్నీ ఉంటుంది, ఇంకో సైడ్కి ఇంకో కిడ్నీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంది జనరల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు జనరల్గా ఈ కిడ్నీ మనము జనరల్గా మనం ఏమన్నాము ఇక్కడ బయట సైడ్ మనం కాన్వెక్స్ ఉంటుంది, ఈ లోపల సైడ్ కాన్కేవ్ ఉంటుంది. సో బయట సైడ్ కాన్వెక్స్ ఉంటుంది అండ్ లోపల సైడ్ వచ్చేసి కాన్కేవ్ ఉంటుంది. ఈ విధమైన షేప్ని కాన్కేవ్ అంటాము, ఈ విధమైన షేప్ని కాన్వెక్స్ అంటాం. సో ఇక్కడ ఏంది జనరల్గా మనకు ఇక్కడ ఈ ఆర్టరీ ఏదైతుందో దీన్ని రీనల్ ఆర్టరీ అంటాం. సో రీనల్ ఆర్టరీ యొక్క పని ఏంటంటే జనరల్గా టు సప్లై ద బ్లడ్ టు ద సప్లై ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు సప్లై చేస్తారు? రీనల్ ఆర్టరీ. ఓకే, రీనల్ ఆర్టరీ ఇస్ ద వన్ విచ్ ఇస్ బేసికలీ సప్లయింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద కిడ్నీ. ఈ సప్లై తర్వాత జనరల్గా ఈ సప్లై చేసేటప్పుడు మన బ్లడ్లో ఆక్సిజన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు బ్లడ్లో వేస్ట్ మెటీరియల్ కూడా అలాంగ్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద కిడ్నీ. సో ఈ విధంగా ఎంటర్ అయిన బ్లడ్ ఏదైతుందో ఫిల్ట్రేషన్ అయినాక ఇట్ విల్ బి కమింగ్ అవుట్ బై మీన్స్ ఆఫ్ రీనల్ వెయిన్. So renal vein and basically renal vein are the one which will be collecting the deoxygenated blood. ikkada manaku deoxygenated blood but manaku impurities anedi remove అయిపోతాయి. సో మనకు no impurities. సో బేసికల్గా ఏంటి రీనల్ వెయిన్స్ లో ఏంది జనరల్గా రీనల్ వెయిన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ బేసికలీ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కిడ్నీ. సో బేసికల్గా మనకు రీనల్ వెయిన్ ఏదైతుందో జనరల్గా ఈ రీనల్ వెయిన్ ఏదైతుందో జనరల్గా దట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ బేసికలీ కలెక్టింగ్ ద deoxygenated blood with no impurities. So the renal vein is the one which is collecting the blood from the kidney. ఓకే, ఇదే కాకుండా జనరల్గా మనకి ఏంది ఇదే కాకుండా మనకు బేసికల్గా మనకు ఇంకో పైప్ లైన్ కూడా ఉంటుంది. ఇంకో పైప్ లైన్ ఏంది బేసికల్గా యురేటర్. సో యురేటర్ ఏంది జనరల్గా మనకు రెండు యురేటర్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ యురేటర్ అండ్ ఇంకోటి వచ్చేసి రైట్ యురేటర్. సో ఈ రెండు యురేటర్స్ బేసికల్గా దే విల్ బి అరేంజింగ్ ఫ్రమ్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ. సో దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ as hilum. సో ఈ కంప్లీట్ డిస్కషన్ అనేది nothing but the hilum. Hilum is the one which is present on the inner side of the kidney, which is concave in nature, and where the renal artery will enter into kidney, renal vein will come out of the kidney, and also ureter will also come out of the kidney. So basically ga manaku left ureter untadi, and also there is another ureter called as right ureter which is attached to the right side of the kidney. So this is about the entire arrangement of the renal system. So మనకి ఏదైతే యూరిన్ జనరేట్ అవుతుందో ఆ ureter ద్వారా it will be passed on to the urinary bladder, and they will be accumulated within the urinary bladder, and finally there is an output or outlet for the releasing of the urine. So basically ఏంది జనరల్గా మనకు కిడ్నీస్ ఏం చేస్తాయంటే మన లోపలికి వచ్చే బ్లడ్ని ఫిల్టర్ చేసుకొని అందులో నుంచి యూరిక్ యాసిడ్ అంతా ఎలిమినేట్ చేసేసి ఎక్సెస్ ఆఫ్ వాటర్ని ఎలిమినేట్ చేసి ఆ వచ్చిన బ్లడ్ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్ని దట్ విల్ బి సెండ్ బ్యాక్ టు ది
సెండ్ బ్యాక్ టు ద రీనల్ వెయిన్స్. ఇదే కాకుండా యురేటర్ కూడా మనకు హైలం నుంచి అరైజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎంటైర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కిడ్నీ. ఇక్కడ జనరల్గా మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు జనరల్గా ఇట్ ఈస్ డార్క్ కలర్ అండ్ మోస్ట్లీ ద డార్క్ కలర్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద అవుట్ సైడ్, దట్ ఈస్ ద కార్టెక్స్. ఓకే, అవుట్ సైడ్ వచ్చేసి కార్టెక్స్ ఉంటుంది, ఇన్నర్ సైడ్ వచ్చేసి మెడ్యులా అంటాం. సో మనకు బయట ఏదైతే మనం ఉంటుందో దానికి అది డార్క్ కలర్ అవుటర్ జోన్, దట్ ఈస్ నథింగ్ బట్ ద కార్టెక్స్. whereas the inner zone is nothing but the medulla, which is pale in color. Generally this is about the TS of the kidney. ఓకే, జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకు నంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద కిడ్నీ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ అబౌట్ 1.3 to 1.8 million యూనిట్ ఆఫ్ నెఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్ పర్ కిడ్నీ. సో నెఫ్రాన్స్ ఏంది బేసికల్గా, నెఫ్రాన్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ బేసికల్లీ దే ఆర్ బేసికల్లీ అబౌట్ దే ఆర్ ద స్ట్రక్చరల్ యూనిట్. సో దే ఆర్ అబౌట్ ద స్ట్రక్చరల్ యూనిట్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. సో ఏంది జనరల్గా మనకు ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఇస్ నథింగ్ బట్ ద నెఫ్రాన్. సో దే ఆర్ నథింగ్ బట్ ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో బేసికలీ దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ ద నెఫ్రాన్ దే ఆర్ ఆల్సో కాల్డ్ as urinoferous tubules. So generally it's about the internal structure. So coming to the structure of the nephron, basically nephrons are having the following parts. Basically we can discuss in the form of malphigian tubules or malphigian body. And malphigian body తర్వాత జనరల్గా మనకి ఏంది, మనకు జనరల్గా ఆ లైనింగ్ అనేది మన పోడోసైట్స్తో కవర్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద రీనల్ ట్యూబ్యూల్. So renal tubule is the one which is carried from the nephron, and that is the renal tubule. And basically renal tubule తర్వాత మనం ఫైనల్ గా మెకానిజం గురించి డిస్కస్ చేద్దాం. ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ మాట్లాడుకునేటప్పుడు దీంట్లో బేసికల్గా ఈచ్ నెఫ్రాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది మ్యాలఫిజియన్ బాడీ. ఈ మ్యాలఫిజియన్ బాడీ అంటే ఇట్ ఈస్ బేసికలీ కన్సిస్టింగ్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ along with the mesh of blood capillaries called as glomerulus. So glomerulus along with the Bowman's capsules are nothing but which will form the మ్యాల్ఫిజియన్ బాడీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఈ ఏదైతే మనకు ఈ కప్ లాంటి షేప్ కనబడుతుంది దట్ ఈస్ నోన్ యాజ్ బోమెన్స్ క్యాప్సూల్. ఇదే కాకుండా మనకు ఏదైతే మనకు క్యాపిలరీ నెట్వర్క్ ఫామ్ అవుతుందో ఆ ఫైన్ క్యాపిలరీ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ కాల్ యాజ్ గ్లోమెరులాస్. సో జనరల్గా ఈ కంప్లీట్ అరేంజ్మెంట్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ అలాంగ్ విత్ ద నెట్వర్క్ ఆఫ్ ఆర్టరీస్ విచ్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బోమెన్స్ క్యాప్సూల్, వాట్ ఎవర్ ద ఆర్టరీస్ యొక్క నెట్వర్క్ ఏదైతే ఆ నెట్వర్క్ ఆఫ్ ఆర్టరీస్ ఇస్ కాల్డ్ as glomerulus. సో మనం ఒకసారి డయాగ్రామ్ వేసుకుంటే ఇది బోమెన్స్ క్యాప్సూల్ అండ్ there is an inlet of the arteries and which is finally forming the network. So this form of network is nothing but called as glomerulus. సో ఈ నెట్వర్క్ కి మనం గ్లోమెరులాస్ అంటాము. అండ్ దెర్ ఇస్ అన్ అనదర్ బ్లడ్ వెజిల్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ గ్లోమెరులాస్. సో ఈ ఎంటైర్ యూనిట్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ along with the glomerulus, that is the fine network of blood capillaries is nothing but called as glomerulus. So this entire unit is called as malphigian body. సో దీని తర్వాత మనం ఏం నేర్చుకుంటాం అంటే ఏదైతే మనకు లోపటికి ఆర్టరియోల్ వస్తుందో, so whatever the arteriole which is coming, so arteriole is nothing but the one which is carrying the blood. సో ఈ బ్లడ్ దేంట్లో క్యారీ చేస్తుంది, ద బ్లడ్ ఈస్ క్యారీడ్ బై ద ఆర్టరియోల్ ఇన్ టు ద నెఫ్రాన్. సో ఈ బ్లడ్ ఎప్పుడైతే క్యారీ అవుతుందో దట్ బేసికల్లీ ఇట్ ఈస్ క్యారీడ్ బై ద ఎఫరెంట్ ఆర్టికల్స్. Okay, efferent arteriole is the one which is involved in carrying the blood to the Bowman's capsule, that is to the glomerulus. ఆ efferent article ఎప్పుడైతే మనకు లోపలికి వచ్చి ఒక పెద్ద మెష్ లాంటి అపియరెన్స్ ఫామ్ అయినాక ఏదైతే మన ఆర్టరియోల్ which is coming out of the Bowman's capsule is nothing but the efferent article. So whatever the one which is basically coming out of the Bowman's capsule is called as efferent arteriole. E ante indi coming out, A ante going in. So efferent arterioles is the one which is entering into the Bowman's capsule and forming a network or the mesh of blood capillaries. And the arteriole which is coming out of the Bowman's capsule is called as efferent arteriole, which is basically coming out of the Bowman's capsule. So basically it's this Bowman's capsule మీద ఉన్న ఆ particular mesh of capillaries is nothing but called as glomerulus, which is a
వెరీ ఫైన్ బ్రాంచెస్ ఆఫ్ ఆర్టరీ. సో వెరీ ఫైన్ బ్రాంచెస్ ఆఫ్ ఆర్టరీ అంటే ఆర్టరియోల్ ఏదైతుందో అది ఇంకా చిన్నగా ఒక నెట్వర్క్ లాగా డివైడ్ అయిపోయి ఫైనల్గా ఫైన్ బ్రాంచెస్ ఆఫ్ ఆర్టరీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫైన్ బ్రాంచెస్ ఆఫ్ ఆర్టరీ ఇస్ కాల్డ్ as గ్లోమరులాస్. సో బేసికల్గా ఇక్కడ ఏంది జనరల్గా మనకు గ్లోమరులస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ capillaries which is formed within the Bowman's capsule by the entry of efferent arteriole and by the exit of the efferent arteriole. ఇదే కాకుండా జనరల్గా ఏంది జనరల్గా మనం ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏదైతే మందం ఉందో అంటే ఎఫరెంట్ ఆర్టరియోల్స్ యొక్క మందంతో పోలిస్తే ఇఫరెంట్ ఆర్టరియోల్స్ యొక్క మందం చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ లెంత్ అంటే ఈ డయామీటర్ కన్నా ఈ బయటకు వచ్చే డయామీటర్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఆ బ్లడ్ ఎప్పుడైతే ఆ బ్లడ్ అందులోకి వచ్చి ఆ నెట్వర్క్ ద్వారా పాస్ అయ్యి ఆ ఫైనల్గా అందులోకి ఫైనల్గా ఇఫరెంట్ ఆర్టరియోల్కి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే స్క్వీజింగ్ జరుగుతుంది. ఈ స్క్వీజింగ్ జరగడం వల్ల బేసికల్గా అక్కడ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఈ టైంలో ఎప్పుడైతే ఈ గ్లోమరులార్ స్ట్రక్చర్ దగ్గర ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో జనరల్గా ఏం జరుగుతుందంటే మనకు ఈ బోమన్స్ క్యాప్సూల్ అనేది మనకు లైనింగ్ ఈజ్ బేసికలీ మేడప్ ఆఫ్ స్క్వామోస్ ఎపిథీలియల్ సెల్. సో ఈ స్క్వామోస్ ఎపిథీలియల్ సెల్ ఏదైతుందో జనరల్గా ఇది బోమెన్స్ క్యాప్సూల్ యొక్క లైనింగ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు బ్లడ్ ఈ విధంగా మనకు లోపలికి వచ్చి ఇక్కడ జనరల్గా ఈ నెట్వర్క్ ద్వారా పాస్ అయ్యి ఇక్కడ స్క్వీజ్ అయ్యి వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కడైతే ప్రెషర్ పెరిగినప్పుడు మనకు ఏంటంటే అక్కడ ఫిల్ట్రేషన్ ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో ప్రెషర్ క్రియేట్ అయినందుకు మనకు ఫిల్ట్రేషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఈ ఫిల్ట్రేషన్లో మెయిన్ భాగం ఏంటంటే సింగిల్ లేయర్ ఆఫ్ squamous epithelial cell. So మనకి సింగిల్ లేయర్ ఆఫ్ squamous epithelial cell which is forming the border of the Bowman's capsule is the one which is basically involved in the filtration. సో జనరల్గా దీనికి ఉన్న పోర్స్ నుంచి ఏమవుతుందంటే ఆ బ్లడ్ వెజిల్స్ అనేది జనరల్గా ఆ బ్లడ్ వెజిల్స్లో ఉన్న బ్లడ్ సెల్స్ ఏవైతున్నాయో జనరల్గా క్యారీ అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఈ పోర్స్ ద్వారా మనకు ఎలిమెంట్స్ అంటే వాటర్ కానీ లేకపోతే సొల్యూట్స్ కానీ ఏమన్నా ఆర్గానిక్ వేస్ట్ ఏంటంటే ఆ పోర్స్ ఈ స్క్వామోస్ ఎపిథీలియం సెల్స్ విచ్ ఆర్ ద లైనింగ్ ఆఫ్ ద బోమెన్స్ క్యాప్సూల్ అక్కడ నుంచి ఆ పోర్ ద్వారా మనకి మెటీరియల్ అనేది అంతా ఫిల్టర్ అయిపోయి ఫైనల్గా మనకు దే విల్ బి ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ ద దిస్ ఈస్ ద అవుట్ సైడ్. సో దే విల్ బి ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ ద గ్లోమరులాస్. సో బేసికల్గా ఈ విధంగా మనకు ఫిల్ట్రేషన్ జరుగుతుంది అనమాట. సో ఈ స్పెషల్ కైండ్ ఆఫ్ స్క్వామోస్ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతున్నాయో దే ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ పోడోసైట్స్. పోడోసైట్స్ అంటే ఏంది? దే ఆర్ నథింగ్ బట్ ద సింగిల్ లేయర్ ఆఫ్ squamous epithelial cell which is basically lining the Bowman's capsule, and it is involved in the it is basically the lining of the Bowman's capsule, and it is involved in the inlet of the arteriole and outlet of the arteriole. So inlet of the arteriole and outlet of arteriole will form the network of capillaries called as glomerulus, and finally the blood will be filtered from the glomerulus with this single layer of squamous epithelial cell, and the liquid will be passed out of the glomerulus. So this is about the entire Malpighian body. సో ఈ విధంగా జరిగినాక ఫైనల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫైనల్గా మనకు నెక్స్ట్ వచ్చే పోర్షన్ అంటే ఇప్పుడు మాట్లాడుకునే పోర్షన్ అంతా దట్ ఈస్ నథింగ్ బట్ ద పోర్షన్ విచ్ ఈస్ బేసికల్లీ ప్రజెంట్ బియాండ్ దిస్ మాల్ఫీజియన్ బాడీ. అది వచ్చేసి దాన్ని మనం రీనల్ ట్యూబ్యూల్ అంటాం. సో రీనల్ ట్యూబ్యూల్ అంటే ఏంటి? బేసికల్గా రీనల్ ట్యూబ్యూల్ ఈస్ ద వన్ విచ్ ఈస్ passing after the Malpighian body, whatever the thing which is present with as a tube is called as renal tubule. For example, in the proximal convolutional PTC is nothing but a proximal convoluted tubule. ఇంకోటి వచ్చేసి లూప్ ఆఫ్ హెన్లీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్గా మనకు సెకండ్ ఆర్ డిజిటల్ కన్వలేటర్ ట్యూబ్యూల్. సో మనకి కంప్లీట్ నెట్వర్క్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఏదైతుందో దీన్ని మొత్తం రీనల్ ట్యూబ్యూల్ అంటాం. సో రీనల్ ట్యూబ్యూల్ ఫస్ట్ వచ్చేసేది బేసికల్గా ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్ అంటే ఫస్ట్ ఫేస్ అనమాట. దీని తర్వాత ఈ యూ షేప్ బెండ్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద లూప్ ఆఫ్ హెన్లీ. ఈ లూప్ ఆఫ్ హెన్లీ తర్వాత ఫైనల్గా the final one is the second or the distal convoluted tubule, that is called as DTC. So DTC, PTC followed by the loop of Henle and finally the DTC. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే డిజిటల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్లో అంటే ద ఫస్ట్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ద DTC.
సో ఇక్కడ ఏంది ద కంపోజిషన్ ఆఫ్ ద మెటీరియల్ ఈస్ రఫ్లీ ఈక్వల్ టు ద బ్లడ్. ఏంది మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బ్లడ్లో బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఎలాంటి సెల్స్ ఉంటాయి. సో ద వాట్ ఎవర్ ద కెమికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విచ్ ఇస్ ప్రజెంట్ విత్ ఇన్ ద డిటీసీ ఈస్ ఈక్వల్ టు ద బ్లడ్. తర్వాత మనకు ఫైనల్గా దే విల్ బీ పాసింగ్ త్రూ ద లూప్ ఆఫ్ హెన్లీ విచ్ ఇస్ యూ షేప్డ్ ట్యూబ్యూల్. దీని తర్వాత ఫైనల్లీ దే విల్ ఫైనల్లీ దే విల్ బి రీచింగ్ ద డిటీసీ. సో జనరల్గా మనకి ఏంది, సో జనరల్గా మన రీనల్ ట్యూబ్యూల్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే బేసికల్గా మనకు 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ రీనల్ ట్యూబ్యూల్ అంటే ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 పార్ట్స్. ఇది 3 పార్ట్స్లో ఏంది బేసికల్గా మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి పీటీసీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లూప్ ఆఫ్ హెన్లీ, ఓకే, లూప్ ఆఫ్ హెన్లీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిటీసీ. సో పీటీసీ ఫాలోడ్ బై లూప్ ఆఫ్ హెన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిటీసీ. సో జనరల్గా ఈ కంప్లీట్ సెటప్ని మనము రీనల్ ట్యూబ్యూల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనకు లిక్విడ్ అనేది ఫిల్టర్ అవుట్ అయిపోతుందో గ్లోమెరులాస్ నుంచి, ఈ ఫిల్టర్ అయిన లిక్విడ్ ఏదైతుందో దట్ విల్ బి పాసింగ్ టు ద పీటీసీ. సో ఈ పీటీసీ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఏంటంటే దాని యొక్క కెమికల్ కంపోజిషన్ అపియరెన్స్ జనరల్లీ బ్లడ్ లాగానే ఉంటుందన్నమాట. సో అక్కడ ఎట్లా డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ ద సెల్యులార్ డిఫరెన్స్, అంటే బ్లడ్లో బ్లడ్ సెల్స్ ఉంటాయి, పీటీసీలో ఎలాంటి సెల్స్ ఉండే, ఓన్లీ లిక్విడ్ ఉంటుంది కనుక పీటీసీ యొక్క కెమికల్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఈక్వల్ టు ద ఇట్ ఈస్ బేసికలీ ఈక్వల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బ్లడ్. ఆ తర్వాత దెన్ ద లిక్విడ్ విల్ బి పాసింగ్ టు ద లూప్ ఆఫ్ హెన్లీ అండ్ ఫైనల్లీ వెన్ ఇట్ ఈస్ పాసింగ్ టు ద లూప్ ఆఫ్ హెన్లీ అండ్ దాని తర్వాత ఇక్కడ కంప్లీట్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్, అంటే మనం ముందు నేర్చుకుంటాము. ఇక్కడ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులర్ సెక్రీషన్స్, రీఅబ్జార్ప్షన్స్ అంతా జరిగి ఫైనల్గా ఎప్పుడైతే డిటీసీతో రీచ్ అయినప్పుడు, అంటే డిజిటల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్కి రీచ్ అయినప్పుడు దాని యొక్క కాంపోజిషన్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ యూరిన్ కాంపోజిషన్ ఉంటుంది. సో ఏదైతే లిక్విడ్ డిటీసీలో ఫామ్ అవుతుందో దాన్ని ప్రైమరీ లిక్విడ్ ప్రైమరీ urine antam. Primary urine is nothing but it is a part of DTC which is basically equal to the urine. So ఎప్పుడైతే urine ఇక్కడ పాస్ అవుతుందో then finally they will be reaching a element called as collecting tubule. So ఇదంతా ఏంటంటే basically it is about the collecting tubule. సో కలెక్టింగ్ ట్యూబ్యూల్కి మర్జ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకు లిక్విడ్ డిటీసీ రీచ్ అవుతుందో అండ్ కలెక్టింగ్ ట్యూబ్యూలో రీచ్ అవుతుందో బేసికల్గా ఇక్కడ మనకు దీని యొక్క కాంపోజిషన్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ మనకు పక్కగా యూరిన్ లాగా అపియర్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద నెఫ్రాన్. ఇదే కాకుండా జనరల్గా ఏంది మనకు ఈ కంప్లీట్గా ఈ ఏదైతే కలెక్టింగ్ ట్యూబ్యూల్ ఉందో ఈ కలెక్టింగ్ ట్యూబ్యూల్ కాస్త దే విల్ బి ఫార్మింగ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ as calces and also pyramids. సో ఈ ఏదైతే మనం ఈ అపియరెన్స్ చూస్తున్నామో దిస్ ఇస్ ఎంటైర్ అపియరెన్స్ is because of the presence of the nephron. సో ఈ calces is nothing but the pyramids which are basically made up of the collecting tubule. So the collecting tubules are the one which is behind the formation of this pyramid, that is the calces. ఇదే కాకుండా entire all the calces will be converged, అంటే they will meet together to form a structure called as pelvis. సో ఈ pelvis ఏవైతే pelvises ఉన్నాయో ఈ pelvises అంతా they will be merging together form one ureter. సో జనరల్గా ఏంది మనకు ఎప్పుడైతే మనకు డిటీసీ దాటుతుందో డిటీసీ దాటినప్పుడు దెన్ ద లిక్విడ్ విల్ బి రీచింగ్ ద కలెక్టింగ్ ట్యూబ్యూల్, ఓకే, ఆన్ నథింగ్ బట్ ద కలెక్టింగ్ డక్ట్. ఇక్కడ రీచ్ అయింది కాస్త ఇట్ విల్ బి గోయింగ్ through this will be merging to the for the formation of calces. So calces is nothing but which is basically it is nothing but the pyramids or the calces which is basically which is forming the pyramid like structure, and after the formation of calces basically the calces will be merging to form the ureter. సో బేసికల్గా మనకి ఏంది జనరల్గా డిటీసీ నుంచి వచ్చే ఆ లిక్విడ్ ఏదైతుందో దట్ విల్ బి కలెక్టెడ్ ఇన్ టు ద కలెక్టింగ్ డక్ట్ అండ్ దెన్ దే విల్ బి రీచింగ్ ద పిరమిడ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ as calces అండ్ ఫైనల్లీ దే విల్ బి రీచింగ్ ద ureter which will be coming out of the kidney. సో బేసికల్గా ఏంది జనరల్గా దిస్ ఈజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద నెఫ్రాన్. సో నెఫ్రాన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఇదనమాట. సో ఇదే కాకుండా మనం ఏంది ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ ఎఫరెంట్ ఆర్టరియోల్ ఏదైతుందో ఈ ఎఫరెంట్ ఆర్టరియోల్ బయటకు వచ్చేటప్పుడు బేసికల్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ నెట్వర్క్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ సరౌండింగ్ ద నెఫ్రాన్. సో ఇక్కడ జనరల్గా మనకి ఏదైతే మనకు బయటకు వచ్చేస్తుందో
మనకు ఇట్లా మనకు లోపలికి వచ్చి బయటకు వచ్చేస్తుంది. ఇదే కాకుండా మనకు ఒక నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్, దట్ ఈస్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏవైతుందో నథింగ్ బట్ దిస్ పెరిట్యూబులర్ క్యాపిలరీ ఇస్ నథింగ్ బట్ ద నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్యూల్స్ ఆర్ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్. సో జనరల్గా ఇది ఏంది, ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏదైతుందో దే ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎఫరెంట్ ఆర్ట్రియోల్స్. సో ఏదైతే ఆర్ట్రియోల్స్ బయటకు వచ్చేస్తుందో ఆ ఆర్ట్రియోల్స్ అనేది దే విల్ బి ఫార్మింగ్ ఎ నెట్వర్క్. సో దిస్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ విచ్ ఈస్ ఫార్మింగ్ అరౌండ్ ద నెఫ్రాన్ ఇస్ కాల్డ్ ఎస్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్. ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏదైతుందో బేసికల్గా ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ విల్ బి మర్జింగ్ టుగెదర్ టు ఫార్మ్ ద renal venule. So renal venule ఏంది, renal venule is nothing but the bunch of whatever the peritubular capillaries which are joined together, they will form the renal venule. And renal venule నుంచి ఫైనల్ గా మనకు renal vein వస్తుంది, that will be exiting the kidney. So basically గా మన peritubular capillary నుంచి they will form the renal venule, and renal venule will merge together form to one renal vein అన్నమాట. So this will be coming out of the kidney. సో ఇప్పుడు మనం మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ గురించి చదువుకుందాం. సో దీంట్లో బేసికల్గా మనకు 4 లెవెల్స్ గురించి నేర్చుకుందాం. వన్ ఈజ్ ది గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్, రెండోది వచ్చేసి మనకు బేసికల్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ఫైనల్లీ ద ట్యూబులర్ సెక్రీషన్, అండ్ ఫైనల్లీ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. సో బేసికల్గా మనం ఏంటంటే బ్లడ్ ఎప్పుడైతే మనకు ఈ విధంగా మనకు ఎఫరెంట్ ఆర్ట్రియోల్ నుంచి రీచ్ అయ్యి మన గ్లోమెరులర్స్కి రీచ్ అయినప్పుడు ఇక్కడ ప్రెజర్ వల్ల, అంటే ఎఫరెంట్ ఆర్ట్రియోల్ యొక్క మందం ఎక్కువ ఉండి ఇక్కడ చిన్నగా అయిపోవడం వల్ల బేసికల్గా ప్రెజర్ క్రియేట్ అయినందుకు ఆ ఫిల్ట్రేషన్ని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ అంటాం. సో ఇక్కడ ఈ ఫిల్ట్రేషన్ జరిగినప్పుడు బేసికల్గా మనకి ఎప్పుడైతే ఆ బ్లడ్ ఫ్లో అవుతుందో ఆ ప్రెజర్ వల్ల మనకు జనరల్గా ప్రాపర్గా బ్లడ్ అనేది ఫుల్గా కంప్లీట్గా ఫిల్టర్ అయిపోయి ఫైనల్గా మనకి ఏం ఫామ్ అవుతుంది, అక్కడ ప్రైమరీ యూరిన్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్రైమరీ యూరిన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్. దీని యొక్క కాంపోజిషన్ చూసుకుంటే బేసికల్గా ఇట్ ఈస్ ఈక్వల్ టు ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద బ్లడ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే బ్లడ్లో బేసికల్గా మనకు ఇలాంటి బ్లడ్లో సెల్స్ ఉంటాయి, అదే మనకు యూరిన్లో చూసుకుంటే మనకు సెల్స్ ఏ ఉండవు. సో దిస్ ఈస్ ద ప్రైమరీ యూరిన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్. అండ్ సెకండ్ వన్ వచ్చి ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ఏదైతే మన ప్రైమరీ యూరిన్ ఇక్కడ ఫామ్ అయిందో ఇది ఈ విధంగా మనకు ట్రావెల్ అవుతూ కిందికి వెళ్తుంటుంది అనమాట. ఎప్పుడైతే ట్రావెల్ అవుతూ కిందికి వెళ్తుంటుందో ఈ ఎఫరెంట్ ఆర్ట్రియోల్ ఏదైతుందో దే విల్ ఫార్మ్ ఏ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ని ఏమంటాం మనము, దీన్ని మనం పెరిట్యూబులర్ నెట్వర్క్ అంటాం. సో మన గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ ద్వారా ఫామ్ అయ్యేది ఏంటి, ప్రైమరీ యూరిన్. ఈ ప్రైమరీ యూరిన్ ఎప్పుడైతే మనకు ఫామ్ అవుతుందో అది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే అది కిందికి వెళ్తుందో అది ఆ బోమెన్స్ క్యాప్సుల్ క్రాస్ అయ్యి కిందికి వెళ్తున్నప్పుడు లూప్ ఆఫ్ ఎన్లీ కిందికి వెళ్ళేటప్పుడు జనరల్గా మనకు ఈ నెట్వర్క్ ఆఫ్ మనకి స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇఫరెంట్ ఆర్ట్రియోల్స్, ఈ ఇఫరెంట్ ఆర్ట్రియోల్స్ ఏంటంటే దే విల్ ఫార్మ్ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అలాంగ్ ద నెఫ్రాన్. సో దిస్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ ఎస్ పెరిట్యూబులర్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఈ నెట్వర్క్ ఫామ్ అయినప్పుడు జనరల్గా మనకి ఏంటంటే మనకు ఫస్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్ ఏంటి, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అంటే ఏంది, మనకు ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ ఏదైతుందో ఇది ఏం చేస్తుందంటే ఏవైతే అసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో యూస్ఫుల్ ఎలిమెంట్స్ అంటే వాటర్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద మినరల్స్, అయాన్స్, వాటర్ అవంతా ఏమున్నాయంటే ఏవైతే లెఫ్ట్ ఓవర్ అయిపోయినాయో ఆ లెఫ్ట్ ఓవర్ అయిన మన ప్రైమరీ యూరిన్లో నుంచి అదంతా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఎవరు బ్లడ్ విల్ బి అబ్జార్బింగ్ త్రూ ద tubular network. So peritubular network is the one which is designed along the nephron and it is having the condition for taking the useful amount which is useful from the primary urine. So general tubular secretion anedi it is taking place by means of peritubular network of blood capillaries which are basically involved in taking whatever the essential elements from the urine, that is the primary urine, which is formed and traveling to the PTC and the loop of Henle. ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే ఈ నెక్స్ట్ కండిషన్ ఇది జనరల్గా పెరిట్యూబులర్ నెట్వర్క్ చేసే ఒక ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ఏంటి, ట్యూబులర్ సెక్రీషన్. సో ఏవైతే మనకు ప్రాపర్గా బ్లడ్లో నుంచి సెక్రీషన్ ఎక్స్క్రీషన్ సరిగ్గా జరగదో ఆ మెటీరియల్ ఏదైతుందో ఆ మెటీరియల్ నుంచి జనరల్గా అంటే ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ నుంచి ఆ బ్లడ్ నుంచి ఏదైతే ప్రాపర్గా మనకు ఇక్కడ ఫిల్ట్రేషన్ జరగకపోతే ఆ మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్ ఏదైతుందో దట్ విల్ బి ఎంటరింగ్ ఫ్రమ్ ద పెరిట్యూబులర్
tubular network into the loop of Henle and also into the DTC. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం కంపోజిషన్ ఆఫ్ ద ఈ ట్యూబులర్ సెక్రీషన్ ఎందుకు జరుగుతుంది, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద బ్లడ్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్. ఇది ఎప్పుడైతే జరుగుతుందో, ఇది జరిగినప్పుడు ఇక్కడ ఏదైతే కాంపోజిషన్ ఆఫ్ ద లిక్విడ్ ఉందో దట్ ద కాంపోజిషన్ ఈస్ బేసికలీ ఇట్ ఈస్ అరౌండ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద యూరిన్. సో యూరిన్ యొక్క కాంపోజిషన్ ఈస్ ద కాంపోజిషన్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ విత్ ద లిక్విడ్ విచ్ ఇస్ ప్రజెంట్ విత్ ఇన్ ద పీటీసీ అండ్ లూప్ ఆఫ్ Henle అండ్ డిటీసీ. సో ఇక్కడ జనరల్గా ట్యూబులర్ సెక్రీషన్ జరిగినాక దాని యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యూరిన్ అనేది ద కంపోజిషన్. సో ద కంపోజిషన్ ఆఫ్ ద యూరిన్ అనేది బేసికల్గా మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యూరిన్ ఇక్కడ రీచ్ అవుతుందో, యూరిన్ ఇక్కడ రీచ్ అయినప్పుడు ఈ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ ఏవైతున్నాయో ఈ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ బేసికల్గా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హార్మోన్ కాల్డ్ యాస్ వాసోప్రెసిన్ దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద యూరిన్. సో బేసికల్గా మనకు డిటీసీ పీటీసీ అండ్ లూప్ ఆఫ్ Henle మనకు క్రాస్ అయినప్పుడు ఆ లిక్విడ్ యొక్క కాంపోజిషన్ బేసికల్గా యూరిన్తో సమానంగా ఉంటుంది. అండ్ ఈ యూరిన్ ఎప్పుడైతే మన కలెక్టింగ్ ట్యూబ్యూల్లో ఫామ్ అవుతుందో ఆ యూరిన్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హార్మోన్ కాల్డ్ యాస్ వాసోప్రెసిన్. సో జనరల్గా ఈ వాసోప్రెసిన్ ఎప్పుడైతే డెఫిషియన్సీ వస్తుందో దెన్ లీడ్స్ టు ద కండిషన్ కాల్డ్ యాస్ డయాబెటిస్ ఇన్సిపిటస్, దట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ లాస్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద బాడీ. సో జనరల్గా మనం మెకానిజం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే వన్ ఈస్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద మాల్ఫీజియన్ బాడీ విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్లోమెరులస్ అండ్ బోమస్ క్యాప్సూల్. రెండోది వచ్చేసి బేసికల్గా మనకు జనరల్గా ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అండ్ ట్యూబులర్ సెక్రీషన్ అనేది ఇట్ ఈస్ పర్ఫార్మ్ బై మీన్స్ ఆఫ్ పెరిట్యూబులర్ క్యాపిలరీ నెట్వర్క్ విచ్ ఈస్ సరౌండింగ్ ద నెఫ్రాన్. అండ్ బేసికల్గా ఈ నెట్వర్క్ ద్వారా సెక్రీషన్ జరిగితే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ రెండు ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దెన్ ద లిక్విడ్ విల్ బి ఫైనల్లీ పాసింగ్ ద పీటీసీ లూప్ ఆఫ్ Henle అండ్ ఫైనల్లీ రీచింగ్ ద డిటీసీ. ఇక్కడ రీచ్ అయినప్పుడు వాట్ ఎవర్ ద కంపోజిషన్ ఆఫ్ ద లిక్విడ్ ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద కంపోజిషన్ ఆఫ్ ద urine. So ఎప్పుడైతే then it is crossing the DTC and finally attending the collecting tubule where it is under the control of the hormone which will be absorbing the excess of liquid which is needed. So e hormone will control the what is the outcome of the what is the volume of outcome to be passed to the collecting tubule. సో ఈ విధంగా ఫామ్ అయిన కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ ఒక దగ్గర మర్జ్ అయినాక బేసికల్గా దే విల్ ఫామ్ ఏ narrow pipe like structure that is nothing but called as a muscular tube that is of a length of 30 centimeters. సో బేసికల్గా మన కిడ్నీ చూసుకుంటే మనం ప్రతి కిడ్నీ నుంచి బేసికల్గా ఒక 30 సెంటీమీటర్స్ ఉన్న ఒక మస్కులర్ narrow tube అనేది యూరేటర్. సో ఈ యూరేటర్ అనేది విల్ బి అరైజింగ్ ఫ్రమ్ ద ఈచ్ కిడ్నీ. సో ఆఫ్టర్ దిస్ arising of the ureter basically they will be reaching a organ called as urinary bladder. Urinary bladder ఏంటంటే జనరల్గా ఇది మీడియం ఇన్ సైజ్ ఉంటుంది అండ్ ఆల్సో దే విల్ బి పియర్ షేప్, అంటే ఒక పియర్ షేప్ మీడియం సైజ్ అనమాట. సో ఇక్కడ జనరల్గా ఇది ఏంటంటే ఈ యూరేటర్ వెన్ ఇట్ ఈస్ రీచింగ్ ద urinary bladder basically it will be present in the pelvic region. So the pelvic region nothing but it is present in the abdomen and finally it will be the storage capacity of this urinary bladder is around 300 to 800 ml. So this is the one which is basically storing the urine. So the storage of the urine is taking place in the urinary bladder which is carried from the kidney by the ureter to the urinary bladder. And finally it is the one which is placed in the abdominal cavity, that is the lower portion of the body, and basically it is present near to the rectum. And finally when you are seeing the urethra, so urethra is the one which is passing from the urinary bladder and it is basically 4 centimeters in case of female and it is 20 centimeters in case of male. So the ureter, when you are talking about the ureter is basically the tube like structure which is coming out of the urinary bladder, that is outside, and basically it is involved in the it is basically the opening of the urinary bladder into the urethra.
సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే యురేటర్ ఏదైతుందో దట్ విల్ బి ద ఓపెనింగ్ ఆఫ్ ద యురేటర్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్పెల్ ఆఫ్ ద యూరిన్. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ అది 4 సెంటీమీటర్స్ ఉంటుంది, అదే మన మేల్స్లో చూసుకుంటే 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో జనరల్గా మనకు మేల్స్లో దాన్ని యూరినో జెనైటల్ డక్ట్ అంటాం, ఎందుకంటే మనకు జెనైటల్ డక్ట్ అండ్ ఆల్సో యూరినరీ డక్ట్ ఒకటే ఉంటుంది, అదే ఫీమేల్స్లో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో finally the outcome of the releasing of the urine is because of the urinary bladder and the urethra. So urethra and the urinary bladder are the one which is making the entire excretory system. So ఇక్కడ వచ్చేసి బేసికల్గా మనకి ఏంది, ఇక్కడ we are observing the ring of muscles, or whatever the ring of muscle, nothing but the sphincter, which are basically the muscular sphincter which is involved in controlling the outflow of the urine, and the capacity will be somewhere around 300 to 800 ml per complete filling of the urinary bladder. Okay, coming to the micturition అంటే ఏంది, బేసికల్ ద అర్జింగ్ ఆఫ్ ద పర్సన్ టు గో టు ద యూరిన్. బేసికల్గా మిక్చురేషన్ అంటే ఏంది, ఒక పర్సన్ యొక్క యూరిన్కి వెళ్ళాలనే అర్జింగ్ని మిక్యురేషన్ అంటాం. సో మిక్యురేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఎప్పుడైతే యూరినరీ బ్లాడర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిల్ అయినప్పుడు మనకు ఆ ప్రెషర్ వల్ల కానీ, నర్వస్ ఇంపల్స్ వల్ల కానీ, నర్వస్ స్టిమ్యులేషన్ వల్ల కానీ ఆ పర్టికులర్ యూరినరీ బ్లాడర్ ఎప్పుడైతే ఫుల్ అయినప్పుడు అది బేసికల్గా మనకు ఒక రకమైన అర్జింగ్ ఇస్తుంది అనమాట యూరిన్ పోవడానికి, దాన్ని మిక్యురేషన్ అంటాం. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి 300 to 800 ml కెపాసిటీ రీచ్ అయినప్పుడు మనకు ప్రెషర్ క్రియేట్ అయ్యి ఆటోమేటికల్లీ వీ విల్ గో ఫర్ ద యూరిన్ సో దట్ వీ కెన్ అవాయిడ్ ద యూరిన్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ. సో బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద ఎప్పుడు మనం మిక్యురేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, యూరినరీ బ్లాడర్ యొక్క కెపాసిటీ ఎందుకు ఫుల్లెస్ట్గా రీచ్ అవుతుంది అన్నప్పుడు, ఎప్పుడు రీచ్ అవుతుంది అంటే బేసికల్గా మనకు ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు, మాయిశ్చర్ కండిషన్ తక్కువ ఉన్నప్పుడు, క్లైమేటిక్ కండిషన్ కోల్ ఉన్నప్పుడు, ఎక్కువ ఫ్లూయిడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, లిక్విడ్స్ తీసుకున్నప్పుడు దెన్ ద యూరినరీ బ్లాడర్ అనేది ఇట్ విల్ రీచ్ ద హైయెస్ట్ కెపాసిటీ. సో కమింగ్ టు ద కాంపోజిషన్ ఆఫ్ యూరిన్, బేసికల్గా మనం తీసుకుంటే ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ద యూరినరీ సిస్టమ్, దట్ ఈస్ ఎక్స్క్రీటర్ సిస్టమ్. అండ్ నార్మల్ యూరిన్లో బేసికల్గా మనం చూసుకుంటే జనరల్గా మనం ఒకవేళ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటే జనరల్గా మనకి యూరిన్లో వచ్చేసి ఫార్మినేషన్ ఆఫ్ యూరియా అనేది జనరల్గా యూరిన్లో జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే, లార్జ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ లిక్విడ్ తీసుకుంటే అండ్ ప్రోటీన్ ద రిచ్ ఫుడ్ విచ్ generally they will be increasing the volume of water within the urine, that is the blood, and finally they will increase the more urine will be excreted. So it's basically about the volume of water which is filtered by means of blood, that is more urine will be excreted when you are taking more amount of liquids and the water. So basically it's a transparent liquid basically, and also manaku this is the outcome of the urinary system anamata. So there are different factors which are involving in the deciding the composition of the urine basically. So the different factors are several factors in the basically urea in the urine is high because of excess of intake of the protein. అదే కాకుండా జనరల్గా మనకు అదే కాకుండా మనకు వాటర్ వాల్యూమ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది యూరిన్లో అంటే బేసికలీ బికాస్ ఆఫ్ ద టేకింగ్ ద ఫుడ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్. So when there is an increase in the volume of water in the blood, so there is obviously they will be rich in the water, and obviously there will be more filtration in the process of urine formation. So final ga composition of urine చూసుకుంటే బేసికల్ గా 96% of water ఉంటుంది, 2 to 5% of organic substance, for example excess of vitamins, hormones and ruminant అంటే the breakdown parts of the hormones, vitamins, creatine, urea, uric acid, and also all this will come under the 2.5% of organic substance. ఇదే కాకుండా 1.5% of inorganic solutes అంటే ఏంటి బేసికల్గా మనకు క్లోరైడ్, sodium, potassium, chloride, and also sulfates, magnesium, calcium and iodine. So these are the different types which are basically making up the 1.5% of the inorganic solutes. So ఇక్కడ జనరల్గా చూసుకుంటే సోడియం, క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫేట్ అండ్ ఆల్ దిస్ ఆర్ ఫార్మింగ్ ద ఇనార్గానిక్ పార్ట్ ఆఫ్ ద యూరిన్. అదే మనం ఎసిడిటీ చూసుకుంటే బేసికల్గా మనము యూరిన్ యొక్క అసిడిటీ అంటే దాని యొక్క pH లెవెల్ తీసుకుంటే pH ఈక్వల్ టు
6.0 అనమాట. సో బేసికలీ వెన్ ఇట్ ఈస్ ఇనిషియల్లీ సింథసైజ్ ఇట్ విల్ బి 6.0 అండ్ వెన్ ఇట్ ఈస్ స్టాండింగ్ ఫార్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి రీచింగ్ ద ఆల్కలైన్ ఇన్ ద కండిషన్ బికాస్ ఆఫ్ ద decomposition of the urea into the another form, that is the ammonia. సో బేసికల్గా మనకి ఏంది, మనకు 96% మనకు వాటరే ఉంటుంది, 2.5% వచ్చేసి బేసికల్గా ఆర్గానిక్ ఉంటుంది అండ్ 1.5% బేసికల్గా వచ్చేసి ఇన్ఆర్గానిక్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ ద యూరిన్. And pH is basically acidic ఉంటుంది, that is 6.0, that is acidic form of pH in case of urine. So this is about the urine, that is the composition of the urine. ఓకే, అండ్ మనకు జనరల్గా కొన్ని రకాల కిడ్నీ డిసీజెస్ ఉంటాయి, అవి ఇర్రివర్సిబుల్ కిడ్నీ డిసీజెస్. బేసికల్గా ఇది వచ్చేసి ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్. సో దీని ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటే ఏంటి, జనరల్గా మన కిడ్నీస్ అనేది ఫంక్షనల్గా ఉండవు అనమాట. సో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అయినప్పుడు, కిడ్నీస్ పనిచేయడం మానేసినప్పుడు మన బాడీ కానీ మన ఆర్గన్స్ అన్ని స్వెల్లింగ్ అవుతాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అండ్ ద వాటర్. సో బేసికల్గా అప్పుడు మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే డయాలిసిస్ దిక్కు వెళ్ళాల్సి వస్తుంది. సో బేసికల్గా దీన్ని డయాలిసిస్ ప్రాసెస్ అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ ద్వారా ఇది మనం ఫిల్ట్రేషన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తున్నాం కదా మనం డయాలిసిస్లో, బేసికల్గా మనము ఒక అవుట్లెట్ ఏదైతే ఉందో అవుట్లెట్ మనము మిషన్కి అంటే ఏదైతే మనకు వెయిన్స్ వస్తాయో ఆ వెయిన్స్ నుంచి వచ్చే బ్లడ్ని మనం మిషన్కి కనెక్ట్ చేసి ఆ మిషన్ ద్వారా మనకు ఫిల్ట్రేషన్ చేసి ఫైనల్గా మనకు ఆ ప్యూర్ అయిన బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ మనం మళ్ళీ రీఇంజెక్ట్ చేస్తాం అనమాట బాడీలోకి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మెకానిజం, ఎప్పుడైతే ఇది మెంబ్రెయిన్ ఫిల్ట్రేషన్ అనమాట. సో ఎప్పుడైతే మనకు బ్లడ్ అనేది ఈ మెంబ్రెయిన్ ద్వారా పాస్ అవుతుంటుందో, ఆ మెంబ్రెయిన్ ద్వారా బ్లడ్ పాస్ అవుతున్నప్పుడు ఆ ఛాంబర్లో మనకు డయాలసిస్ లిక్విడ్ అనేది దింపుతారు. ఈ ఛాంబర్ ఏదైతుందో ఈ ఛాంబర్లో డయాలసిస్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ బ్లడ్ పాస్ అవుతుంటే దాని యొక్క కాంపోజిషన్ దీని యొక్క కాంపోజిషన్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకు బేసికల్గా మనకు డయాలసిస్ లిక్విడ్లో మనకు ఆర్బీసీ బ్లడ్ సెల్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం మనకు బేసికల్గా ఇక్కడ జనరల్గా మనకు డిఫరెన్స్ ఇన్ ద కాంపోజిషన్ ఉంటుంది. అంటే ఏంది, బ్లడ్ ప్లాస్మాతో ఈక్వల్గానే ఉంటుంది కానీ అక్కడ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉండవు, ఆర్బీసీ ఉండవు. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ మనకి ఇట్లా సర్క్యులేట్ అవుతుంటుందో, ఈ సర్క్యులేషన్ అయ్యే బ్లడ్ జనరల్గా ఏంటంటే మనకు ఆ ఛాంబర్లో ఉన్న డయాలసిస్ లిక్విడ్తోని ఈ ఆర్గానిక్ సబ్స్టెన్స్ అండ్ వాటర్ ఏదైతుందో అది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో అది మనకు జనరల్గా బయటకు వచ్చేస్తుంది. సో బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఇంక్లూడింగ్ ద వేస్ట్ మెటీరియల్ లైక్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ సాల్వెంట్స్, ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతుందో దే విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దే విల్ బీ ఎక్స్చేంజ్ విత్ ద బ్లడ్ అండ్ ఆల్సో ద డయాలిసిస్ లిక్విడ్. సో ఈ ఎక్స్చేంజ్ ఏదైతుందో ఎక్స్చేంజ్ ఈజ్ బేసికలీ ఇట్ ఈస్ డన్ ఇన్ సచ్ అ వే దట్ ఫైనలీ when you are getting the liquid, it is the one which is free of waste material, especially organic component, inorganic components which are the very much accumulated within the blood. So ee vidhanga manaku membrane filtration dwara manaku blood lo unna waste material anta manaku filter ayipoyi bayatiki manaku dialysis liquid loki ellipoyi aa pure blood edaitundo adi general ga arteries dwara manaku blood loki manaku system loki reintroduce chestam anamata. This is about the డయాలసిస్, దట్ ఈస్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ కిడ్నీ. సో ఇక్కడ జనరల్గా మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎప్పుడైనా కిడ్నీ అంటే జనరల్గా ఎప్పుడైనా మనకు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే అక్యూట్ అంటే సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే వీ విల్ గో ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే డోనార్ నుంచి కిడ్నీ తీసుకొని రిసిపియంట్కి అప్లై చేయడం అనమాట. ఇది చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా మనకు రిసిపియంట్కి డోనార్కి మధ్యలో బ్లడ్ మ్యాచింగ్ ఒకటి చూసుకోవాలి. సో బ్లడ్ మ్యాచింగ్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే బ్లడ్ కంపాటబిలిటీ అంటాం, అంటే బ్లడ్ గ్రూప్ అనేది ప్రాపర్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి మనం టిష్యూ కంపాటబిలిటీ అంటే ఏంది, మనకు జనరల్గా ఆ రిసిపియంట్ యొక్క టిష్యూ కంపాటబిలిటీ షుడ్ బి మ్యాచింగ్ విత్ ద డోనార్ టిష్యూ. సో దిస్ కైండ్ ఆఫ్ కంపాటబిలిటీ is nothing but it is nothing but which is to be done for the minimize the rejection of the organ. సో ఇక్కడ బ్లడ్ కంపాటబిలిటీ అండ్ ఆల్సో టిష్యూ కంపాటబిలిటీ చూసుకోకుండా మనం చేస్తే ఏం జరుగుతుంది
ఏమవుతుందంటే ఆ తీసుకున్న కిడ్నీ ఏదైతుందో మన బ్లడ్ అండ్ మన బాడీ అనేది దాన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో బేసికలీ ద బ్లడ్ కంపాటబిలిటీ అండ్ ద టిష్యూ కంపాటబిలిటీ with the donor and the recipient should be matching, and they should be comparable, and also they should be compatible. So this is about the kidney transplantation. ఇదే కాకుండా మన different organs which are basically involved in the excretion process are nothing but the lungs ఏంటి basically they are involved in the excreting the CO2. అదే కాకుండా స్కిన్ తీసుకుంటే స్వెట్ గ్లాండ్స్ ఏవైతున్నాయో అంటే మనకు ఎక్కడైతే చెమట వస్తుందో ఈ చెమట ద్వారా మనకు జనరల్గా మనకు ఎన్నో రకాల వేస్ట్ మెటీరియల్, ఎగ్జాంపుల్ మనకు సాల్ట్స్, మెటబాలిక్ వేస్ట్, అమోనియా, యూరియా, అండ్ ఆల్సో plenty of water, and also small amount of salts will be excreted from the skin. So basically skin లో ఏంటి జనరల్గా స్కిన్ ద్వారా మనకు స్వెట్ కానీ లేకపోతే మెటబాలిక్ వేస్ట్ కానీ సాల్ట్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ మనకు ఎక్స్క్రీట్ అయిపోతాయి అన్నమాట స్కిన్ ద్వారా. సో జనరల్గా దే ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎక్స్క్రీటింగ్ ద సబ్స్టెన్స్. అదే కాకుండా సెబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది. ఇది ఏంటంటే జనరల్గా స్కిన్ మీద ఉన్న క్లైమేట్ని మెయింటైన్ చేయడం, అంటే జనరల్గా సిబమ్ అనే ఆయిలీ సెక్రీషన్స్ ద్వారా ఆ స్కిన్ మీద ఉన్న పర్టికులర్ క్లైమేటిక్ కండిషన్ని జనరల్గా మనకు ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అనమాట. సో బికాస్ ఆఫ్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద సిబమ్. సో లివర్ ఏం చేస్తుంది జనరల్గా, లివర్ ఆల్సో పర్ఫార్మింగ్ ద ఎక్స్క్రీటరీ ఫంక్షన్. ఎప్పుడైతే 120 days పూర్తయితాయో ఆర్బీసీ అనేది చనిపోతాయి అనమాట. ఈ చనిపోయిన ఆర్బీసీ నుంచి ఏం జనరేట్ అయితే బేసికల్గా మనకు యూరోక్రోమ్ అనే కలర్ సబ్స్టెన్స్ జనరేట్ అవుతుంది. ఆ యూరోక్రోమ్ ఈస్ నథింగ్ బట్ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. ఓకే, బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఏవైతున్నాయో దే ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ కమింగ్ అండర్ కేటగిరీ కాల్డ్ యాజ్ యూరోక్రోమ్. So components basically they will be excreted or they will be secreted or excreted out of the liver into the intestine. So these are involved in the basically for the digestion of the fats. సో ఇక్కడ జనరల్గా ఏంది దీంతో పాటు లివర్ ఇంకో పని ఏంది జనరల్గా ఇట్ విల్ ఆల్సో ఎక్స్క్రీట్ ద స్టెరాయిడ్ హార్మోన్స్ అండ్ సమ్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ఆల్సో వైటమిన్స్ అండ్ ఆల్కలైన్ సాల్ట్స్. సో ఇవన్నిటిని మెయింటైన్ చేసేది ఎక్స్క్రీషన్ చేసేది అనేది ఏంది లివర్ యొక్క పని అనమాట. అదే కాకుండా ఇట్స్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క గురించి చెప్పుకుంటే బేసికల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్క్రీటింగ్ ఎక్సెస్ ఆఫ్ సాల్ట్స్ లైక్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం అంటే కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, and also iron ఇవంతా ఏంటంటే salts of calcium, magnesium along with iron which was very huge in the diet, they will be excreted by the epithelial cells of the intestine, that is the colon. So epithelial cells of the intestine or the colon are the one which are involved in excess of which are involved basically in the excretion of the salts, that is the excretion of the salts of the calcium and the magnesium along with the iron which will be excreted into the lumen of the intestine. So finally they will be excreted by the fecus. జనరల్గా ఎక్స్క్రీషన్లో మనం ఏం మాట్లాడుకుంటాం ఇక్కడ, జనరల్ ఎక్స్క్రీషన్లో మనకు లంగ్స్లో తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్, అదే స్కిన్లో తీసుకుంటే బేసికల్గా స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ స్వెట్ గ్లాండ్స్ ద్వారా మనకు జనరల్గా మనకు సాల్ట్స్, వాటర్ టు సమ్ ఎక్స్టెంట్ సాల్ట్తో వాటర్ అండ్ ఆల్సో అదర్ వేస్ట్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ కూడా మనకు బయట ఎక్స్క్రీట్ అవుతుంది. అండ్ సెబేషియస్ గ్లాండ్ ఏంటంటే జనరల్గా దే విల్ బి ఇన్వాల్వ్ ఇన్ ఫార్మింగ్ ద సీబమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఆయిలీ సెక్రీషన్ ఆఫ్ ద స్కిన్. ఇదే కాకుండా లివర్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎక్స్క్రీషన్ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ యూరోక్రోమ్ which is a bile salts and bile pigments which is an outcome of the RBC breakdown in a 120 days. So జనరల్గా ఇదే కాకుండా excess of steroid hormones, drugs, bile pigments, bile salts, cholesterol, okay, and vitamins, they will be excreted by the liver. And large intestine వచ్చేసి బేసికల్గా మన salts of the calcium, magnesium and also apart from this the iron will be excreted into the lumen of the intestine along with the fecus that will be excreted out of the body. సో కమింగ్ టు ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ ఆర్గానిజం, బేసికల్గా మనం ఏం చూస్తామంటే జనరల్గా మనకు లోవర్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజంలో బేసికల్గా వెయిట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకుంటే జనరల్గా అమీబా తీసుకుంటే ఏంటంటే మనకు ఎక్స్క్రీటరీ సబ్స్టెన్స్ ఏవైతున్నాయో దే విల్ బి ఫార్మింగ్ ద వెసికల్ అండ్ దిస్ వెసికల్ విల్ బి ఫైనల్లీ డంప్ ద వేస్ట్ మెటీరియల్ అవుట్ ఆఫ్ ద సెల్. సో సింపుల్ డిఫ్యూజన్ అంటే ఫ్యూజన్ ఆఫ్ ద మెంబ్రెయిన్ అండ్ సింపుల్ డిఫ్యూజన్ మెకానిజం బై విచ్ ద వేస్ట్ మెటీరియల్ విల్ బి డంప్డ్ అవుట్ ఆఫ్ ద అమీబా.
సో ఫైనల్ టాపిక్ వచ్చేసి ఎక్స్క్రీషన్ అండ్ రిలీజ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విత్ ఇన్ ద ప్లాంట్స్. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటాం అంటే జనరల్గా మన ప్లాంట్స్ కూడా దే విల్ హ్యావ్ ద మెకానిజం టు ఎక్స్క్రీట్ ద అదర్ సబ్స్టెన్సెస్ లైక్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ అక్యుములేటెడ్ సబ్స్టెన్సెస్ కానీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ కానీ లేకపోతే వాటర్ కానీ అన్నిటినీ ఎలిమినేట్ చేసుకోవడానికి ప్లాంట్స్ కూడా ఒక రకమైన సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ప్లాంట్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉందంటే ప్లాంట్ బాడీలో దే విల్ గో ఫర్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ ద గట్టేషన్ సో దట్ దే కెన్ గెట్ రీడ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఏ వెరీ ఫాస్ట్ రేట్. అదే కాకుండా మనకు జనరల్గా వేస్ట్ మెటీరియల్ ఏదైతుందో సమ్ టైమ్స్ కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే బార్క్స్లో, లీవ్స్లో అండ్ ఆల్సో బార్క్స్లో, లీవ్స్లో, ఫ్రూట్స్లో ఇవన్నిట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాయి. సో ఎప్పుడైతే ఇవి రైపన్ అయినప్పుడు పడిపోతే ఆ పడిపోయినప్పుడు ఏంటంటే దాంతోపాటు ఆ వేస్ట్ మెటీరియల్ కూడా డంప్ అయిపోతుంది అనమాట. సో ఆ ఆకులు కానీ, ఆ బెరడు కానీ, కొమ్మలు కానీ, పూలు కానీ, చెట్లు, మన పండ్లు కానీ అవి రాలిపోయినప్పుడు దాంతోపాటు ఆ వేస్ట్ మెటీరియల్ కూడా మనకు చెట్టు నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో జనరల్గా దీస్ కైండ్ ఆఫ్ ద థింగ్స్. ఇదే కాకుండా కొన్ని ప్లాంట్స్ ఏంటంటే కొన్ని రకమైన కెమికల్స్ని ఎక్స్క్రీట్ చేయడం, రిలీజ్ చేయడం వల్ల ఆ కెమికల్స్ ఏంటంటే అన్ప్లెజెంట్ అపియరెన్స్ అంటే స్మెల్ వైజ్గా అన్ప్లెజెంట్గా ఉండడం అండ్ ఆల్సో మనకు బేసికల్గా అన్ప్లెజెంట్గా ఉండడం. అట్ ద సేమ్ టైం మనకు అది తీసుకుంటే అది అన్ఈజీగా కావడం యానిమల్స్కి. జనరల్గా యానిమల్స్ అలాంటి సబ్స్టెన్స్ తినకపోవడం, ఎందుకంటే ఆ స్మెల్, ఓడర్ కానీ లేకపోతే టేస్ట్లో కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ యానిమల్స్ అవి ఇట్లా తింటే కూడా ఆ కెమికల్ సబ్స్టెన్స్ని అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా మనం మెటబాలికల్ లెవెల్లో చూసుకుంటే బేసికల్గా మనకు ప్లాంట్ మెటబలైట్స్ ఏవైతున్నాయో అంటే ద ప్లాంట్ మెటబలైట్స్ ఏవైతున్నాయో బేసికల్గా దాన్ని రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రైమరీ మెటబలైట్స్, ఒకటి సెకండరీ మెటబలైట్స్. So primary metabolites and the secondary metabolites are the two metabolites which are generally produced as a part of metabolism within the plants. So primary metabolites ante endi carbohydrates, proteins, nucleic acid and also all the fats and everything which are very vital for the growth of the plant. Ante plant ku perugudalaki chaala useful ayyetu annitni primary metabolites antam. So avanta oka category. Secondary metabolites ante endi evaithe plants ki antaga useful levo, evaithe avitlaki waste material laga anpistado avitlani secondary metabolites antam. For example alkaloids gaani, tannins gaani, alkaloid, tannins, latex, gum, resins, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ కమింగ్ అండర్ ద కేటగిరీ కాల్డ్ as secondary metabolites of the basically the plant. So the primary metabolites are the one which are useful for the growth of the plant and the secondary metabolites are the one which are very much not necessary for the development of the plant is nothing but the secondary metabolites. So ఈ వీటిని జనరల్ గా ప్లాంట్ వాడేసుకుంటది, కానీ సెకండరీ మెటబలైట్స్ ని బేసికల్ గా ప్లాంట్ ఎక్స్క్రీట్ చేయడము, డిస్కార్డ్ చేయడము, సెక్రీట్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో బేసికల్గా ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంది జనరల్గా ఆల్కలాయిడ్స్ అంటాం. సో ఇవన్నీ ఏంటంటే ఇవి నైట్రోజనస్ బై ప్రోడక్ట్స్. సో దీస్ ఆర్ ద నైట్రోజనస్ బై ప్రోడక్ట్స్ విచ్ ఆర్ పాయిజనస్ ఇన్ నేచర్ అండ్ బేసికలీ they will be varied from different plants to plant and also they are stored in different parts in the different plants. So basically common alkaloids వచ్చేసి nicotine and also caffeine, nicotine. These are nothing but the substance which are stored in they are stored in the different parts of the plant. So alkaloids are the one which are nitrogenous byproducts and they are poisonous in nature and they are very very commonly generated by the plants. So tannins అనేది basically they are the carbon compound which are stored in the different parts of the plant and they are deep brown in color and also they are useful in case of tanning, that is in the leather industry and also in the medicine. So example acacia. And coming to resin is the one which is basically produced in the gymnosperm, especially Pinus. Pinus is the plant which is generating the resin and it is present within the gymnosperms. ఇదే కాకుండా gums ఏంటంటే జనరల్గా they are the sticky ones which are generated by the plant. Example neem and acacia plants which are basically involved in generating the gums. They are very sticky substances and they are called as gums. Basically they will be things which will be oozing out of the branch. ఎక్కడైతే మన చెట్టుకు దెబ్బ తాకుతుందో దెబ్బ తాకిన దగ్గర నుంచి ఆ గమ్ అనేది ఊజింగ్ అయ్యే వస్తుంటుంది అనమాట.
సో అట్లా ఊజ్ అవుతూ వచ్చిన ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ని మనము గమ్ అని పిలుస్తాం. సో గమ్స్ అనేది కమర్షియల్గా ఎకనామికల్గా చాలా వయబుల్ అండ్ చాలా వాల్యుబుల్. సో బేసికల్గా దే క్యాన్ బి యూజ్ ఎస్ అన్ బైండింగ్ ఏజెంట్, ఆల్సో అడెసివ్. అంటే ఏవైనా అతకబెట్టాలన్నా ఏవైనా స్టిక్ చేయాలనుకున్నా బేసికల్గా ఇండస్ట్రియల్ లెవెల్లో దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ అడెసివ్ అండ్ ఆల్సో బైండింగ్ ఏజెంట్ ఫర్ ద which are economically very viable. So the gums are the one which are very important in our day to day life. ఇదే కాకుండా లేటెక్స్ అనేది ఇట్స్ ఏ మిల్కీ సబ్స్టెన్స్ విచ్ ఇస్ వెరీ స్టిక్కీ అండ్ ద మిల్కీ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ as లేటెక్స్. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మన రబ్బర్ ప్లాంట్ ఏదైతుందో దాని నుంచి వచ్చే ఆ వైట్ సెక్రీషన్స్ ఏవైతున్నాయో ఆ వైట్ సెక్రీషన్స్ ఆర్ నథింగ్ బట్ ద లేటెక్స్ ఆఫ్ ద రబ్బర్ ప్లాంట్ విచ్ ఇస్ బేసికలీ యూస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద రబ్బర్. సో ఫైనల్గా వచ్చేసి మనం వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ద ఎక్స్క్రీషన్ అండ్ సెక్రీషన్. సో జనరల్గా మనం సెక్రీషన్ గురించి మాట్లాడుకుందాం. సో సెక్రీషన్ అంటే ఏంది, వన్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ద యానిమల్ part is secreting the substance. ఇక్కడ ఏంది జనరల్గా substance is secreted by the one part of the plant. One part of the plant is the one which is secreting the substance and this will be taken by the other part of the plant. అదే విధంగా మనం ఇంకో విధంగా అర్థం చేసుకుంటే one part of the animal which is secreting the substance and which will be taken by the other part of the plant. This kind of thing is called as secretion. ఈ సెక్రీషన్ ప్రాసెస్లో ఏంటంటే జనరల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. హార్మోన్స్, డైజెస్టివ్ జ్యూసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ ద హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ద సెక్రీషన్. అది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రీషన్ అంటే ఏంటి జనరల్గా excretion is the one basically it is involved in the where the substances are eliminated completely from the living body. So excretion ante endi when the substance is completely removed or eliminated from the body is called as excretion. So basically ga manaku removal of bile salts, bile pigments and also alkaloids, tannin, gums ivanni endante excretion kindiki ostadi. Ade mana hormones, digestive enzymes, digestive juices ivanti endante general ga secretion కింద వస్తుంది. సో సెక్రీషన్ ఇస్ ద వన్ వేర్ ద వన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విల్ బి సింథసైజింగ్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ వేర్ ఇట్ విల్ బి డూయింగ్ ద వర్క్. ఎక్స్క్రీషన్ అంటే ఏంది, విచ్ విల్ బి కంప్లీట్లీ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద బాడీ, దే విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద లివింగ్ బాడీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్క్రీషన్ అండ్ ద సెక్రీషన్. సో దిస్ ఈస్ ద ఎంటైర్ చాప్టర్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. నౌ we will be going with the summary of the each and every topic of this chapter. సో ఇక్కడ ఎక్స్క్రీషన్ గురించి చెప్పుకుంటే ఏంటంటే ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం వెదర్ ఇట్స్ ఎ మల్టీ సెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్ బేసికలీ వెన్ ఇట్ ఈస్ లివింగ్ ఇట్ విల్ జనరేట్ ద మెటబాలిక్ వేస్ట్ ఆర్ ద వేస్ట్ ప్రోడక్ట్ విచ్ క్యాన్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ. అండ్ కమింగ్ టు ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బేసికల్గా మనం చూసుకుంటే మనకు ఎన్నో రకాలుగా ఎలిమెంట్స్ మనకి ఇన్వాల్వ్ అయితే బేసికల్గా మన కిడ్నీతో పాటు లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్, స్కిన్ and okay, these are the different organs which are basically involved in the excretion. Okay, ఇవంతా ఎందుకు excretion మెయింటైన్ చేస్తాయి అంటే టు మెయింటైన్ ద హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే ఏంది, హోమియో అంటే బ్యాలెన్స్, స్టాసిస్ అంటే స్టేటస్. The balance status is nothing but called as homeostasis, nothing but the maintenance of the proper balance, the balancing of the substances or the maintenance of proper balance within the body is nothing but called as homeostasis. That is the maintenance of the substances. సో ఇక్కడ ఏంది జనరల్గా మనం చూసుకుంటే ఎక్స్క్రీటర్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి చూసుకుంటే మనకు జనరల్గా ఎక్స్క్రీటర్ సిస్టమ్ అంటే మనకు గుర్తొచ్చేది బేసికల్గా కిడ్నీ, పేర్ ఆఫ్ కిడ్నీ, పేర్ ఆఫ్ యూరేటర్ అండ్ ఫైనల్లీ ఫాలోడ్ బై ద యూరినరీ బ్లాడర్ అండ్ ద యురేథ్రా. సో దిస్ ఎంటైర్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ కిడ్నీ గురించి చెప్పుకోవాలంటే దే ఆర్ బీన్ షేప్ అండ్ ఆల్సో దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ రెడ్ బ్రౌన్ కలర్ bean shape and they are involved in the filtration process basically, and also they are involved in the basically they are the one which are whole and sole excretory organs within the entire body. They are involved in the excretion of the waste material like urea, uric acid and everything will be filtered from the blood by means of కిడ్నీ. సో ఈ విధంగా ఫిల్టర్ అయ్యింది కాస్త మనకు బేసికల్గా ఇట్ విల్ బి ఎంటర్ ఇంటూ యురేథర్ అండ్ ఫైనల్లీ యురేథ్రా నుంచి బయటికి వచ్చేస్తారు అనమాట.
సో ఇక్కడ మనం నెఫ్రాన్ గురించి చూసుకున్నాం. నెఫ్రాన్లో బేసికల్గా ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మాల్ఫీజియన్ బాడీ, అండ్ దిస్ మాల్ఫీజియన్ బాడీలో మనకు బోమెన్స్ క్యాప్సూల్ అండ్ గ్లోమెరస్ ఫిల్టర్ ఉంటుంది. ఈ జనరల్గా ఈ రెండు ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్. దీని తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై మీన్స్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్ విచ్ ఇస్ కంప్రెసింగ్ ఆఫ్ ఆల్ ద పీసీటీ, లూప్ ఆఫ్ ఎన్లీ అండ్ డీసీటీ, అండ్ ఫైనల్లీ ఎండింగ్ with the collecting tubule. So whatever the urine which is generated in the collecting tubule, it will be entering into the pyramid, that is a calcus అనే స్ట్రక్చర్, అంటే పిరమిడ్ లైక్ ఆఫ్ స్ట్రక్చర్ విచ్ ఇస్ బేసికలీ మేడ్ బై మీన్స్ ఆఫ్ ఈ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ ఏవైతున్నాయో దే విల్ ఫార్మ్ ద పిరమిడ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, దట్ ఈస్ క్యాల్కస్. ఓకే, ఇక్కడ నుంచి మనకు యూరిన్ అనేది బేసికల్గా ఇట్ విల్ బి టేకన్ ఇన్ టు ద pelvis, and finally they will be the entire pelvis will be merging together to form the ureter. సో జనరల్గా దిస్ ఇస్ అబౌట్ ద నెఫ్రాన్. ఇక్కడ మెకానిజం గురించి చూసుకుంటే జనరల్గా మనకు గ్లోమెరల్ ఫిల్ట్రేషన్ అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే మనము బ్లడ్ వెజిల్స్ లోపలికి ఎంటర్ అయ్యి ఒక మెష్లా ఫామ్ అయినాక ఆ ప్రెజర్ వల్ల, అంటే అవుట్లెట్ చాలా చిన్నగా ఉండడం వల్ల ప్రెజర్ క్రియేట్ అయ్యి జనరల్గా మనకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటప్పుడు ఆ బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా దే విల్ బి పాసింగ్ టు ద మెంబ్రెయిన్, దట్ ఈస్ ద పోడోసైట్స్ ఆర్ ద వన్ విచ్ ఈస్ ఫార్మింగ్ ద అవుటర్ కవర్ ఆఫ్ ద బోమెన్స్ క్యాప్సూల్. ఈ బోమెన్స్ క్యాప్సూల్ కి బయట ఉన్నది ఏంటంటే పోడోసైట్స్ అనమాట. ఒక సైడ్ కి ఈ సబ్స్టెన్స్ అంతా కంప్లీట్ గా మనకు ఫిల్టర్ అయిపోయి మనకు జనరల్ గా మనకు ప్రైమరీ యూరిన్ ఫామ్ అవుతుంది. ఈ ప్రైమరీ యూరిన్ బేసికల్ గా ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులర్ సెక్రీషన్ తర్వాత ఫైనల్ గా మనకు కలెక్టింగ్ ట్యూబ్యూల్ దగ్గర మనకు యూరిన్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట. సో బేసికల్గా యూరినరీ బ్లాడర్ అనేది ఏంది, యూరినరీ బ్లాడర్ అనేది జనరల్గా మనకు ఒక sac like structure which is basically involved in the storage of the urine, that is 300 to 800 ml of urine roughly can be stored in the urinary bladder. సో ఇదే కాకుండా మనం యురేత్రా అంటే ఏంటి, ఫైనల్గా యూరినరీ బ్లాడర్ విల్ బి ద అవుట్కమ్ ఆఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ ఈస్ నథింగ్ బట్ ద యురేత్రా విచ్ ఇస్ కమింగ్ అవుట్ అండ్ ఇట్ విల్ బి ఎండింగ్ at the ending of the urinary tract. So the urine will be excreted by the urethra. So micturition అంటే ఏంటి, it is the urging of us to go for the urine because of excess accumulation of the urine. So coming to urine composition, basically మనము ఇది చాలా transparent liquid and the composition of the urine will be depending upon the diet and the climatic condition and intake of the fluids. And also when coming to the urine, basically 96% water ఉంటుంది, 2.5% organic components ఉంటుంది, 1.4% వచ్చేసి inorganic components, ఎగ్జాంపుల్ మన పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనకు pH వచ్చేసి జనరల్గా అసిడిక్ ఉంటుంది. అండ్ లాంగ్ when the urine is stored for a longer period of time, the acidic nature will be converted into ammonia, where basically it's because of the breakdown of the urea into ammonia. సో ఇక్కడ డయాలసిస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఆర్టిఫిషియల్ కిడ్నీ. మన బ్లడ్ ఏదైతే మనం ఆర్టరీస్ ద్వారా వచ్చే బ్లడ్ ఏదైతుందో ఈ కంప్లీట్ సిస్టమ్, అంటే ఈ సిస్టమ్ ద్వారా మనము పాస్ ఆన్ చేయడం వల్ల ఆ బ్లడ్కి ఈ డయాలసిస్ ఫ్లూయిడ్కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ అక్కడ ఏంటంటే సెల్యులార్ డిఫరెన్స్ అండ్ ఆల్సో ఆర్గానిక్ మ్యాటర్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈ బ్లడ్ మనకు పైప్ లైన్ ద్వారా ఫ్లో అవుతుంటుందో, ఆ ఫ్లో అయ్యేటప్పుడు ఏంటంటే జనరల్గా మనకు ఆ బ్లడ్ మనకు ఆ బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా కాస్త ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ డయాలసిస్ లిక్విడ్. సో ఆ విధంగా మనకు ఆ బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఫిల్టర్ అయిపోయి ఆ ప్యూర్ బ్లడ్ అనేది జనరల్గా మనకు మళ్ళీ పేషెంట్కి ఎక్కియొచ్చు అనమాట. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు బేసిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే టిష్యూ కంపాటబిలిటీ ఉండాలి, బ్లడ్ కంపాటబిలిటీ ఉండాలి. సో బిఫోర్ ద ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు డోనార్కి రిసిపియంట్ మధ్యలో కంపాటబిలిటీ ఉందా లేదా అనేది చూడాలన్నమాట. సో ఈ కంపాటబిలిటీ ప్రాపర్గా లేనప్పుడు మనకు ఆ టిష్యూ అనేది, ఆ ఆర్గన్ అనేది రిజెక్షన్కి గురవుతుంది అనమాట. సో ఇదే కాకుండా మనకు అదర్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ వచ్చేసి లంగ్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్, స్కిన్ అయితే బేసికల్గా మనకు స్వెట్
wet gland ద్వారా వాటర్, ఎక్సెస్ ఆఫ్ వాటర్, సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ ఎక్స్క్రీట్ అవుతుంది. అండ్ ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ విల్ బి ఎక్స్క్రీటెడ్ బై ద సెబేషియస్ గ్లాండ్ దట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిబమ్. ఇదంతా కాకుండా మన లివర్ చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్, ఇట్స్ అ గ్రేవ్, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బీసీ విల్ బి టేకింగ్ ప్లేస్. అండ్ యూరోబిలిన్ is the one which is basically the outcome of the breakdown of the RBC, that is the bile salts and the bile pigments which are basically the output of the breakdown of the RBC. So ఇవంతా excreted into the intestine. ఇదే కాకుండా లార్జ్ ఇంటెస్టైన్ లో బేసికల్ గా మనం చూసుకుంటే ఏంటంటే మనము లార్జ్ ఇంటెస్టైన్ లో మనము సాల్ట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం, ఇదే కాకుండా మనకు ఐరన్ విల్ బి ఎక్సెస్లీ excreted into the lumen of the intestine, which will be ultimate గా మనము ఆ ఫీకల్ మ్యాటర్ తో మనకు బయటికి ఎలిమినేట్ అయిపోతుంది అనమాట యానస్ ద్వారా. ఇదే కాకుండా మన లివర్ ఇదే పని చేయకుండా జనరల్ గా యూరియా సైకిల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది, డ్రగ్స్ మెటబాలిజంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎక్సెస్ ఆఫ్ వైటమిన్స్ కానీ, హార్మోన్స్ కానీ, స్టిరాయిడ్ హార్మోన్స్ కానీ, ఇవంతా లివర్ దగ్గరకు వచ్చి ప్రాసెసింగ్ అయ్యి ఫైనల్ గా దే విల్ బి డంప్ టు ద లివర్ ఎక్స్క్రీషన్స్ / సెక్రీషన్స్ ఇన్ టు ద ఇంటెస్టైన్. ఫైనల్లీ దే విల్ బి excreted by the fecal matter. అదే మనం ఎక్స్క్రీషన్ ఇన్ ద అదర్ ఆర్గానిజమ్స్ లో చూసుకుంటే బేసికల్ గా మనము యూనిసెల్యులర్ ఆర్గానిజం చూసుకుంటే జనరల్ గా అక్కడ డిఫ్యూజన్ ద్వారానే మనం ప్రాపర్ గా మన సబ్స్టెన్స్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట, సింపుల్ డిఫ్యూజన్ ద్వారా. సో మనం ప్లాంట్ యొక్క ఎక్స్క్రీషన్ అండ్ రిలీజ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇన్ ద ప్లాంట్ చూసుకుంటే జనరల్గా ప్లాంట్స్ కూడా దే విల్ ట్రై డిఫరెంట్ మెకానిజం టు రిమూవ్ ద వేస్ట్ మెటీరియల్. సో బేసికల్గా ఏంది, వాటర్ అయితే ట్రాన్స్పిరేషన్ అండ్ గట్టేషన్, అండ్ సబ్స్టెన్సెస్ అయితే దే విల్ బి అక్యుములేటెడ్ ఇన్ ద లీవ్స్ అండ్ ఆల్సో ఫ్రూట్స్ అండ్ ద ఫ్లవర్స్, సో దట్ ఎప్పుడైతే అవి రాలిపోతే దాంతోపాటు దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్. అండ్ సమ్ ఆఫ్ ద మెటబలైట్స్ లైక్ ప్రైమరీ మెటబలైట్స్ విచ్ ఆర్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్, అండ్ సెకండరీ మెటబలైట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ basically not involved excessively in the growth of the plant, which are treated as a waste material which will be excreted out of the plant body. So alkaloids are the one which are poisonous, and they are the nitrogenous byproducts, and they are poisonous in nature. Apart from this, tannins are the one which are basically the carbon compound, ఇవి tanning industry, leather industry లో వాడతారు. And also resins are the one which are generated by the gymnosperms, and they are nothing but resin which is synthesized by one kind of plant within the gymnosperms. ఇదే కాకుండా గమ్స్ ఆఫ్ ద నీమ్ అండ్ అకేషియాలో కూడా మనం ఈ గమ్స్ ఏవైతున్నాయో దే ఆర్ స్టిక్కీ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ జనరేటెడ్ బై దిస్ ప్లాంట్, అండ్ దే ఆర్ వెరీ హైలీ ఎకనామికల్లీ వయబుల్ అండ్ యూస్ఫుల్ ఎకనామికల్గా, ఎందుకంటే మనము అడెసివ్ లాగా లేకపోతే బైండింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లాటెక్స్ అనేది ఇట్స్ ఏ స్టిక్కీ వైట్ లిక్విడ్ విచ్ ఇస్ జనరేటెడ్ యాజ్ అన్ ప్లాంట్. సో జనరల్గా మనం రబ్బర్ ఏదైతే వాడుతున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ద లేటెక్స్ ఫార్మ్ ఆఫ్ ద silky, whatever the silky and the milky kind of substance which is oozing out of the wounds of the plant. సో ఫైనల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎక్స్క్రీషన్ అండ్ ద సెక్రీషన్ మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఎక్స్క్రీషన్ అనేది జనరల్గా ఇట్ ఈస్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కంప్లీట్లీ ఫ్రమ్ ద లివింగ్ బాడీ, అంటే బయటికి పంపించడం అనమాట. సెక్రీషన్స్ అంటే ఏంటి, బేసికల్గా మనం ఒక బాడీలో ఒక పార్ట్ పంపించిన సబ్స్టెన్స్ని బాడీలో ఇంకో పార్ట్ వాడుకోవడాన్ని మనము సెక్రీషన్స్ అంటాం. సో సెక్రీషన్ ఇస్ ద వన్ బేసికల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ వేర్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ బి యూటిలైజింగ్ creating the substance, and other part of the body will be utilizing that substance. For example, plant hormones, animal hormones, digestive juices, enzymes, everything will be coming under the category of the secretion. So thank you for listening, and basically thank you for listening the topic. And if you like this topic, basically share with your friends, and also drop down the questions in the comment box, and also subscribe to the channel, and also like and share the video. And also it is very informative in terms of exam point of view. For example, the structure of nephron, the mechanism behind the filtration process. Apart from this, what is the composition of the urine, and also dialysis. These are the different components which can be asked in the board exams. So ఇదంతా మీరు జాగ్రత్తగా ప్రతి వీడియోని ఒక్కొక్క వీడియోని క్లియర్ కట్గా మీరు అనలైజ్ చేసుకొని చదువుకొని మీరు ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కాండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.